హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. మొన్ననే జూన్ 16వ తారీఖున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ కొంచెం పేపర్ ఈజీగా ఉంది అండ్ కట్ ఆఫ్ కూడా కొంచెం ఎక్కువగానే 95-100 వరకు కూడా ఉండొచ్చని కొన్ని ప్రొడిక్షన్స్ అయితే మనకి చెప్తున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో జాగ్రఫీకి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఓకే, అవి కష్టంగా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా, ఓకే, అసలు ఎన్ని వచ్చాయి, దాని ఇంపార్టెన్స్ ఎలా ఉంది ప్రజెంట్ ఎగ్జామ్ ట్రెండ్లో అనేది ఒకసారి మనం ఇవాళ సెషన్లో చూద్దామండి. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అన్న. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ కోర్సెస్ని కొంచెం అఫోర్డబుల్ ప్రైసింగ్లో అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అందిస్తుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయం. అండ్ దీనికోసం మనకి కొత్తగా జూలై 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మనకి కేవలం 30,000 రూపీస్కి లభిస్తుంది. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్లో కావాలనుకుంటే 60,000 రూపీస్కి లభిస్తుంది. అండ్ ఈ రెండు కోర్సెస్కి కూడా మీరు నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ రూపంలో పేమెంట్ చేసుకునే అవకాశం కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ కల్పిస్తుంది. అండ్ ఈ కోర్సులన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయండి. అండ్ ఈ ఆఫర్ మీకు 30th జూన్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అలాగే మీకు ఆఫ్లైన్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే, అలాగే ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీలో భాగంగా ఆప్షనల్స్ని కూడా అందిస్తుందండి. మొత్తం మన దగ్గర 5 ఆప్షనల్స్ అవైలబుల్గా ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఇష్టం ఉన్న వాళ్ళకి తెలుగు లిటరేచర్ని కూడా అందిస్తున్న కొన్ని ఫ్యూ ఇన్స్టిట్యూట్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా అవుతాయండి. ఓకే, అండ్ ఈ ఆప్షనల్స్కి మనకి ఫీజు అనేది 25,000 రూపాయలుగా ఉంది. దీన్ని కూడా మీరు ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఓకే, అండ్ దీనికి కూడా మనకి 1 జూలై నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇన్ఫర్మేషన్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే జాగ్రఫీ. ఓకే, యూపీఎస్సీ జాగ్రఫీ ఈ సంవత్సరం చెప్పాలి అంటే చాలా ఈజీగా ఉందని, అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది. ఎక్కడ కూడా మనకి మరీ హై స్టాండర్డ్ క్వశ్చన్లు అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఓకే, ఎన్సీఆర్టీ వీటిని చదువుకుంటే క్వశ్చన్లు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ కొంచెం ట్రిక్కీగా ఎప్పుడు ఉంటాయి కామన్. ఓకే, ఫ్యాక్చువల్ డేటా ఇది కూడా కామన్గానే ఉందండి. బట్ కొంచెం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఈ సంవత్సరం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళకి చాలా మందికి జాగ్రఫీయే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. అది కన్ఫర్మ్. యూపీఎస్సీ సిఎస్పి 2024లో అదైతే కన్ఫర్మ్ అండి. సో ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే, ఓకే, ఈ సంవత్సరం మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో 18 క్వశ్చన్స్ డైరెక్ట్గా జాగ్రఫీ, కంప్లీట్ జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ 18 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, అంటే కొన్ని దగ్గర మనకి 20 అని కూడా చూపిస్తారు కొన్ని వెబ్సైట్స్లో మనకి. ఓకే, అయితే 18 క్వశ్చన్లు డైరెక్ట్గా జాగ్రఫీ క్వశ్చన్స్, కంప్లీట్గా ఓన్లీ జాగ్రఫీ నాలెడ్జ్తో పెట్టగలిగే క్వశ్చన్స్. ఇవి కాకుండా జాగ్రఫీ నాలెడ్జ్ అండ్ ఎక్స్ట్రా బయట కొంత నాలెడ్జ్తో కలిపి ఇంకొక 6-7 క్వశ్చన్స్ వరకు కూడా మనం పెట్టడానికి అవకాశం ఉందండి. అంటే లైక్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఆ క్వశ్చన్స్ కొంచెం ఎకానమీ రిలేటెడ్, ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కూడా కలుపుకుంటే, అంటే ఎన్విరాన్మెంట్ సెపరేట్గా వదిలేసాక జాగ్రఫీతో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలుపుకుంటే నియర్లీ 6 to 7 క్వశ్చన్స్ వరకు కూడా ఉన్నాయండి. సో అంటే కరెక్ట్గా చెప్పంటే ఈ సంవత్సరం జాగ్రఫీ చాలా ఎక్కువ, రీసెంట్ ఇయర్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇవాళ సెషన్లో మనం ఈ 18 క్వశ్చన్స్ గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో ఇంకా లేట్ చేయొద్దు, మూవింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నేను ఎంచుకుంది సెట్ ఏని ఎంచుకున్నానండి. సెట్ ఏలో ఫస్ట్ 15 క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా జాగ్రఫీకి రిలేటెడ్. ఓకే, ఎక్సెప్ట్ 11th క్వశ్చన్ ఒకటి తప్పితే మిగతావన్నీ కూడా జాగ్రఫీ రిలేటెడ్. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మనకి ట్రెండ్ ఏంటి అంటే, నేను క్వశ్చన్ చెప్తాను, కొంత గ్యాప్ ఇస్తాను, మీరు ఆలోచించి ఆన్సర్ చేసుకోవడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఇది క్లైమేటాలజీకి రిలేటెడ్ సంబంధించిన టాపిక్ అండి. ఓకే,
సో అది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే మనకి ప్రతి సంవత్సరం లాగానే క్లైమేటాలజీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారండి. నియర్లీ కరెక్ట్ గా చెప్పాలంటే 10 వరకు క్వశ్చన్స్ మనకి, ఓకే 10 అనుకోవద్దు, ఒక 8 to 10 వరకు క్వశ్చన్స్ క్లైమేటాలజీకి సంబంధించి వచ్చాయి. అంటే క్లైమేటాలజీ ప్లేస్ మేజర్ రోల్ అనమాట. ఓకే, ఎప్పటికీ అది ప్రూవ్ అవుతుంది క్లైమేటాలజీ. దాని తర్వాత మనకి అవసరమయ్యేది ఇండియన్ జోగ్రఫీ పర్టికులర్ గా ఈ ఫ్యాక్చువల్ డేటా, అంటే రివర్స్ గురించి, లేక్స్ గురించి, ఓకే ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చాడు వాటర్ ఫాల్స్ గురించి, ఇలా రకరకాల వాటి గురించి మనకి ఫ్యాక్చువల్ డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఇండియన్ జోగ్రఫీ నుంచి వస్తున్నాయి. సో క్లైమేటాలజీ అయితే నిజంగా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో క్లైమేటాలజీ క్వశ్చన్ మనకి స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా క్లైమేటాలజీ క్వశ్చన్ ఏంటి చూడండి. క్వశ్చన్ లో 2 స్టేట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ స్టేట్మెంట్, ద అట్మాస్ఫియర్ ఈజ్ హీటెడ్ మోర్ బై ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ దెన్ బై టెరెస్ట్రియల్ రేడియేషన్. ఓకే, అంటే అట్మాస్ఫియర్ అనేది సోలార్ రేడియేషన్ కంటే కూడా టెరెస్ట్రియల్ రేడియేషన్ తోనే ఎక్కువగా హీట్ అవుతుంది అని చెప్పి ఇచ్చాను. ఇది ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ in the atmosphere are good absorbers of long wave radiation. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా వేరే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయి అట్మాస్ఫియర్ లో, ఇవన్నీ కూడా మంచి అబ్జార్బర్స్. అంటే దేన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి? లాంగ్ వేవ్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటాయని చెప్పి 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏంటి అంటే, ఓకే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కరెక్టే. స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1 ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ లో కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్. అలాగే ఫోర్త్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఆలోచించండి నన్ను ఒకసారి. ఆలోచించారన్నా? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చెప్తాను. చూడండి, ఎక్స్ప్లెయిన్ చెప్పిన తర్వాత ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఓకే, ఏంటి అట్మాస్ఫియర్? ఎర్త్ చుట్టూ కూడా రకరకాల గ్యాసెస్ అనేవి ఎర్త్ యొక్క గ్రావిటీ వలన ఎర్త్ చుట్టూ కూడా ఆవరించి ఉన్నాయి. ఆ గ్యాసియస్ లేయర్ ని మనం ఏమంటామంటే సింపుల్ గా అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ అట్మాస్ఫియర్ కి ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే సోలార్ ఎనర్జీ. సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఇదే మనకి కంప్లీట్ గా అట్మాస్ఫియర్ అంతటిని కూడా హీట్ చేస్తుందండి. సో అయితే ఇవంటే మనకి ఆ స్టేట్మెంట్ వినగానే ఏమనిపిస్తుంది అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీ వల్లనే ఎక్కువ అట్మాస్ఫియర్ హీట్ ఎక్కుతుంది కాబట్టి, హీట్ అవుతుంది అన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటాం. బట్ జనరల్ గా చూసుకుంటే ఏంటంటే అట్మాస్ఫియర్ లోకి వచ్చిన హీట్ అంతా కూడా అట్మాస్ఫియర్ లో ఉండిపోదండి. ఓకే, కొంత భూమిలోకి వస్తుంది, అంటే కొంత భూమి అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంత భాగాన్నేమో ఎర్త్ లోని అంటే అట్మాస్ఫియర్ లోని కొన్ని కాంపోనెంట్స్ మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేసేస్తాయి. దాన్నే మనం ఆల్బెడో అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో అయితే దీనివల్ల ఏంటి అంటే అట్మాస్ఫియర్ ఈ సన్లైట్ వలన కంటే కూడా ఎక్కువగా హీట్ అయ్యేది దేనివల్ల అంటే ఎర్త్ చాలా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఓకే, సోలార్ ఎనర్జీని ఆ అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ అంతటినీ కూడా మళ్ళీ వెనక్కి రేడియేషన్ రూపంలో పంపిస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ అని చెప్పి పిలుస్తాము. ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్ అనేది మనకి లాంగ్ వేవ్ రూపంలో ఉంటుందండి. లాంగ్ వేవ్ రేడియేషన్ అండి. ఓకే, అండ్ ఎర్త్ మీదకి వచ్చేది చాలా వరకు కూడా సూర్యుడి నుంచి వచ్చేదంతా కూడాను షార్ట్ వేవ్ రేడియేషన్, అంటే అల్ట్రా వైలెట్ కానీ విజిబుల్ లైట్ కానీ ఇదంతా కూడా షార్ట్ వేవ్ రేడియేషన్ అండి. ఓకే, అండ్ లాంగ్ వేవ్ రేడియేషన్ అంటే రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ఏదైతే ఉంది ఇదంతా కూడా లాంగ్ వేవ్ రేడియేషన్ అండి. అండ్ దీని యొక్క వేవ్ లెంత్ అనేది మనకి ఎక్స్రేస్ కి ఇన్ఫ్రారెడ్ రేస్ కి దగ్గరలో ఉంటుందండి. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నింటికంటే ఎక్కువ హీటింగ్ ఎబిలిటీని కలిగి ఉంటాయి. సో ఇవే ఎక్కువగా అట్మాస్ఫియర్ ని హీట్ చేయగలుగుతాయండి. సో ఈ కారణం చేత ఎర్త్ అట్మాస్ఫియర్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ద అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ హీటెడ్ ఫ్రమ్ అబౌవ్ బట్ ఇట్ ఈస్ హీటెడ్ ఫ్రమ్ బిలో. ఎప్పుడు అట్మాస్ఫియర్ కింద నుంచి వేడెక్కుతుంది. అందుకనే మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్లే కొద్దీ కూడా టెంపరేచర్ తగ్గుతుంటది ట్రోపోస్ఫియర్ లో. ఎందుకు టెంపరేచర్ తగ్గుతుంది? కారణం ఏంటి అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది కింద నుంచి వేడెక్కుతుంది. దేని వల్ల వేడెక్కుతుంది? లాంగ్ వేవ్ రేడియేషన్ వలన వేడెక్కుతుంది. ఎందుకంటే అది ఇన్ఫ్రారెడ్ కాబట్టి. అంటే ఇందులో మిగతా వేవ్స్ కూడా ఉన్నాయి షార్ట్ వేవ్స్ లో, బట్ ఇందులో ఎక్కువ ఇన్ఫ్రారెడ్ ఉన్నాయి. అండ్ ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ మన అట్మాస్ఫియర్ లో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, ఓకే మీథేన్ అవ్వచ్చు, లేకపోతే ఓజోన్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే ఎబిలిటీ ఉంది. సో ఆ కారణం చేత అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడూ కూడా ఈ భూమి మీద నుంచి వచ్చే టెరెస్ట్రియల్ రేడియేషన్ వల్లనే వేడెక్కుతుంది. సో అంటే మీకు ఇప్పుడు ఆప్షన్ ఆటోమేటిక్ గా అర్థమైపోలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే
అట్మాస్ఫియర్ ఎక్కువగా సోలార్ రేడియేషన్ వలన వేడెక్కుతుంది అన్నారు, అది తప్పు. ఓకే, బట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా వేరే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ ఇవి లాంగ్ వేవ్ రేడియేషన్ ని ఎక్కువగా కరెక్ట్ గా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే అన్నారు. ఓకే, ఇది కరెక్టే. సో అంటే స్టేట్మెంట్ 1 అనేది తప్పు, స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అన్నమాట. ఓకే, ఎంతమంది కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేశారో మీరే అనలైజ్ చేసుకున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద క్లైమేటాలజీ అండి. ఇది కూడా మనకి క్లైమేటాలజీ టాపిక్ కి సంబంధించింది. ఓకే, ఇది కూడా మళ్ళీ ట్రోపోస్ఫియర్ వీటి గురించి ఇచ్చాడంటే బేసిక్స్, వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి. ఓకే, స్టేట్మెంట్ 1 చూడండి అన్న. ఓకే, స్టేట్మెంట్ 1 చదువుతున్నాను. థిక్నెస్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్ అట్ ద ఈక్వేటర్ ఈజ్ మచ్ గ్రేటర్ యాజ్ కంపేర్డ్ టు పోల్స్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ట్రోపోస్ఫియర్ యొక్క థిక్నెస్ అనేది ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే దానికి రీజన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటిది, ఈక్వేటర్ దగ్గర హీటు కన్వెక్షనల్ కరెంట్స్ ద్వారా చాలా ఎక్కువ హైట్ కి తీసుకువెళ్ళబడుతుంది. ఆ కారణం చేత ఈక్వేటర్ దగ్గర ట్రోపోస్ఫియర్ హైట్ ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఇది సెకండ్ స్టేట్మెంట్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అండి. ఇందులో ఏది కరెక్ట్, సేమ్ ఆప్షన్స్ తొలి క్వశ్చన్ లాగానే. సో ఎంతమంది అనలైజ్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి, నేను గ్యాప్ ఇస్తున్నాను. సో చూడండి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, మనకి ట్రోపోస్ఫియర్ ఉంది. ట్రోపోస్ఫియర్ ఇస్ ద లోవర్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఓకే, అట్మాస్ఫియర్ యొక్క లోవర్ లేయర్, అన్నింటికంటే దీని లైఫ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. ఎందుకంటే మొత్తం అట్మాస్ఫియర్ లో జరిగే ప్రతి ఫినామినా అంటే క్లౌడ్ ఫార్మేషన్, సైక్లోన్స్, ఓకే, విండ్స్ ఫార్మేషన్, ఇవంతా కూడా మనకి చాలా వరకు ట్రోపోస్ఫియర్ లోనే జరుగుతుంది. సో అయితే ఈ ట్రోపోస్ఫియర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్రోపోస్ఫియర్ అనేది ఖచ్చితంగా ఈక్వేటర్ దగ్గర ఎక్కువ హైట్ లోను, పోలార్ రీజియన్ లో తక్కువ హైట్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఎర్త్ యొక్క ఇది అనుకున్న నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్న అరేంజ్మెంట్ అనుకోండి. మనకేంటంటే ఇక్కడ ట్రోపోస్ఫియర్ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఈక్వేటర్ దగ్గర ఎక్కువ థిక్నెస్ తో ఉంటుంది కంపల్సరీగా. ఓకే, అండ్ పోలార్ రీజియన్ లో తక్కువ థిక్నెస్ తో ఉంటుందండి. ఈక్వేటర్ దగ్గర నియర్లీ 18 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఉంటుంది. పోలార్ రీజియన్ లో జస్ట్ 8 కిలోమీటర్ హైట్ వరకు మాత్రమే ఉంటుందండి. ఎందుకు, కారణం ఏంటి అంటే, ట్రోపోస్ఫియర్ గురించి మనం తెలిసిన ఫస్ట్ విషయం ఏంటంటే, ట్రోపోస్ఫియర్ అంటే మెయిన్ గా మనకు తెలియాల్సింది, ట్రోపోస్ఫియర్ లోనే మొత్తం అట్మాస్ఫియరిక్ ఫినామినా అంతా జరుగుతుంటాయి. అండ్ అందులోనే అట్మాస్ఫియర్ యొక్క ఎనర్జీ కూడా చాలా ఎక్కువ. అంటే ఈ హైట్ కి వెళ్లే కొద్దీ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది అంటాం కదా. ప్రతి 1 కిలోమీటర్ కి 6.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుంది అంటాం కదా, దాన్ని నార్మల్ ల్యాబ్ స్టేట్ అంటాం కదా. ఇది కూడా జరిగేది ఎందులో అంటే మనకి ట్రోపోస్ఫియర్ లోనే. అయితే ఇప్పుడు ట్రోపోస్ఫియర్ దాటాక మళ్ళీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటది, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ట్రోపోస్ఫియర్ లో అదంతా జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే అక్కడ దానికి అవసరమైన హీట్ ఎనర్జీ అంతా కూడా ఉంది. అంటే ఈ ఫినామినన్స్ అన్ని జరగడానికి హీట్ ఎనర్జీ కావాలి, క్లౌడ్ ఫార్మేషన్ కానీ వీటన్నిటికీ కూడా హీట్ ఎనర్జీ కావాలి. ఇవన్నీ కూడా ట్రోపోస్ఫియర్ లోనే జరగగలవు. సో అయితే ట్రోపోస్ఫియర్ అనేటప్పటికి ఇది మామూలుగా ఎర్త్ సర్ఫేస్ అంతా ఒకేలా ఉండొచ్చు, కానీ ఏమైందంటే మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో, ఇది ఈక్వటోరియల్ రీజియన్ అనుకోండి, ఒక ఈక్వటోరియల్ రీజియన్ లో సోలార్ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సోలార్ రేడియేషన్ ఎక్కువగా ఉండటం వలన టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వలన ఎయిర్ అనేది చాలా ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఒక ఎయిర్ ఎప్పుడైతే వేడిగా అయిందో దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ బికమ్స్ లైటర్. అంటే ఏ వస్తువుని వేడి చేసినా కూడా అది ఏమవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది. ఎక్స్పాండ్ అయిందంటే ఆటోమేటిక్ గా అది లైట్ గా మారిపోతుంది. లైట్ గా మారింది, సో అందువల్ల ఏముంది, బరువు తగ్గింది కాబట్టి దాని మీద గ్రావిటీ తగ్గి ఎయిర్ స్టార్ట్స్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందండి. దీన్నే మనం ఎసెండింగ్ ఎయిర్ అంటాము, లేదా సింపుల్ గా అప్వర్డ్ కన్వెక్షనల్ కరెంట్ లేదా అప్వర్డ్ ఎయిర్ కరెంట్ అని చెప్పి పిలుస్తామండి. అంటే కన్వెక్షన్ అంటే ఏంటంటే సింపుల్ గా గ్యాసియస్ స్టేట్ లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ని మనం కన్వెక్షన్ చెప్పి పిలుస్తాం. దీన్ని అప్వర్డ్ కన్వెక్షన్ కరెంట్స్ అంటామండి. అయితే వెన్ కంపేర్డ్ టు ద పోలార్ రీజియన్స్, పోల్ తో పోల్చుకుంటే ఈక్వటోరియల్ రీజియన్ లో మనకి కొంచెం ఎక్కువగా కన్వెక్షన్ కరెంట్స్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఏంటంటే ఈ మొత్తం అట్మాస్ఫియర్ లోని గ్యాసెస్ అన్ని కూడా ఇంకొంచెం ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లబడతాయి. అంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లబడ్డాయంటే మరి ఇప్పుడు వాటర్ వేపర్, దాంతో పాటు వాటర్ వేపర్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. వాటర్ వేపర్ వెళ్ళిందంటే క్లౌడ్ ఫార్మేషన్ జరగొచ్చా జరగకూడదా? ఖచ్చితంగా క్లౌడ్ ఫార్మేషన్ జరగవచ్చు. క్లౌడ్ ఫార్మేషన్ జరిగిందంటే అక్కడి నుంచి వర్షం, రెయిన్ఫాల్ రావచ్చా రాకూడదా?
ఖచ్చితంగా రావచ్చు. అంటే ఈ హైట్ వరకు కూడా అట్మాస్ఫియరిక్ ఫినామినా అన్ని కూడా జరుగుతున్నాయి. అదే పోలార్ రీజియన్ లో చూసుకుంటే, పోలార్ రీజియన్ లో ఏంటంటే టెంపరేచర్ చాలా తక్కువ. టెంపరేచర్ తక్కువ అవడం వల్ల ఏంటంటే గాలి కాంట్రాక్ట్ అయిపోతుంది, అంటే దగ్గరగా వచ్చేసి పూర్తిగా వెయిట్ అయిపోద్ది, అంటే హెవీగా మారిపోతుంది అన్నమాట గాలి అంతా కూడా. గాలి బరువుగా మారిపోయిందంటే ఏమవుద్ది, కిందకి మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కిందకి మూవ్ అవడం స్టార్ట్ చేసిందో ఆటోమేటిక్ గా అది మనకి డౌన్వర్డ్ కన్వెక్షన్ కరెంట్ ని క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ వాటర్ వేపర్ ఒకవేళ ఎవాపరేట్ అయ్యి పైకి వెళ్ళాలన్నా కూడా అంత హైట్ కి రీచ్ అవ్వలేదండి, చాలా తక్కువ హైట్ లోనే మనకి ఆగిపోతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే పోలార్ రీజియన్ లో చాలా తక్కువ హైట్ కి మాత్రమే ట్రోపోస్ఫియర్ ఉంటుంది. అలాగే ఈక్వటోరియల్ రీజియన్ లో చాలా ఎక్కువ హైట్ వరకు ట్రోపోస్ఫియర్ ఉంటుందండి. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇప్పుడు చూసుకుంటే ట్రోపోస్ఫియర్ హైట్ ఖచ్చితంగా ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఈక్వేటర్ దగ్గర ఎందుకంత ఎక్కువ ఎత్తుగా ఉంటుందంటే అక్కడ ఉండే స్ట్రాంగ్ కన్వెక్షనల్ కరెంట్స్ అనేవి హీట్ ని చాలా ఎక్కువ హైట్ వరకు కూడా తీసుకువెళ్తాయి. సో అందువల్ల అట్మాస్ఫియరిక్ ఫినామినా కూడా ఎక్కువ హైట్ వరకు జరిగే అవకాశం ఉంది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. అండ్ ఈ స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1 ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేశారు నాన్న? ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కి వచ్చేటప్పటికి వచ్చింది ఏంట టాపిక్? ఓకే, జియోమార్ఫాలజీ మనకు వచ్చింది. జియోమార్ఫాలజీలో క్వశ్చన్ వచ్చింది వల్కానిజం కి సంబంధించి. సో ఏంటి వల్కానిజం కి సంబంధించి క్వశ్చన్ ఏంటి అంటే చూడన్న క్వశ్చన్. ఓకే, ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు. ఓకే, 4 పదార్థాలు. 1 పైరోక్లాస్టిక్ డెబ్రిస్, 2 యాషన్ డస్ట్, 3 నైట్రోజన్ కాంపౌండ్స్, 4 సల్ఫర్ కాంపౌండ్స్. ఈ ప్రొడక్ట్స్ లో ఏ ప్రొడక్ట్స్ అనేవి వల్కానిక్ ఎరప్షన్స్ టైంలో బయటకు వస్తాయి అని మనకి క్వశ్చన్ అండి. వల్కానిక్ ఎరప్షన్స్ టైంలో ఏ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, పాస్ చేసుకుని ఆలోచించండి అన్న. ఎవరెవరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో ఆలోచించుకోండి. ఓకే, ఇంకా మనకి అనాలిసిస్ లోకి వచ్చేస్తే సో చూడండి అన్న, వల్కానిజం, వల్కనో. దిస్ ఈజ్ ఏ వల్కనో అని మనకు తెలుసు. వల్కనో నుంచి మనకి ఒక వెంట్ ద్వారా ఎక్కడో కింద మాగ్మా ఛాంబర్ లోంచి మాగ్మా అనేది అంటే ఎర్త్ లోపల హీట్ అనేది బయటకు వచ్చే ప్రాసెసే కదా వల్కానిజం. సో ఎక్కడో చాలా హాట్ గా ఉన్న మాగ్మా అనేది ఒక వెంట్ ద్వారా ఓకే మనకి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన మాగ్మానే మనం లావా అని చెప్పి పిలుస్తాం. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి, చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే మామూలుగా మాగ్మా నుంచి కేవలం లావా మాత్రమే వస్తుంది అనుకో. అంటే మనకి ఒక వల్కానిక్ ఎరప్షన్ ఏంటి, భూమి లోపల ఉన్న ఎనర్జీ ఒకసారి సడన్ గా బయటికి రిలీజ్ అయితే దాన్ని మనం వల్కానిక్ ఎరప్షన్ అని చెప్పి పిలుస్తుంటాం. అంటే మాగ్మా బయటికి రావడాన్ని, ఆ బయటికి వచ్చిన మాగ్మాని మనం లావా అని చెప్పి పిలుస్తాం. ఇది ఒక సెమీ సాలిడ్ స్టేట్ లో ఉండే, సెమీ లిక్విడ్ సెమీ సాలిడ్ స్టేట్ లో ఉండే ఒక మెటీరియల్ అండి. అంటే లేకపోతే పార్షియల్లీ మోల్టెన్ స్టేట్ లో ఉండే ఒక లిక్విడ్ అండి. సో ఇది చాలా మంది లావా ఒకటే వస్తుంది అనుకుంటారు. అంటే కేవలం మనకి ఈ వల్కానిక్ ఎరప్షన్ లో కేవలం లిక్విడ్స్ మాత్రమే బయటకు వస్తాయి అనుకుంటారు. బట్ చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక వల్కానిక్ ఎరప్షన్ జరిగేటప్పుడు మనకి అన్ని స్టేట్స్ లో ఉన్న మెటీరియల్ కూడా బయటకు వస్తుందండి. ఓకే, అంటే గ్యాసియస్ స్టేట్ లో ఉన్న మెటీరియల్ బయటకు వస్తాయి, లిక్విడ్ స్టేట్ లో ఉన్న మెటీరియల్ బయటకు వస్తాయి, సాలిడ్ స్టేట్ లో ఉన్న మెటీరియల్స్ కూడా బయటకు వస్తాయి. 3 స్టేట్స్ లో ఉన్న మెటీరియల్స్ కూడా మనకి బయటకు వస్తాయి. ఏంటి లిక్విడ్స్ అంటే మీకు తెలుసు ఏంటి, లావా ఫ్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి లిక్విడ్ రూపంలో, అంటే మోల్టెన్ మెటల్ సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, మరి సాలిడ్స్ ఏంటి సార్? సాలిడ్స్ ఏంటి అంటే మనకి ఈ లావా బయటకు వచ్చేటప్పుడు ఆ లావాలో కొన్ని మెటల్స్ ఇంకా కరగకుండా అలాగే ఉండిపోతుంది. కరగకుండా అంటే ఏంటి, ఇంకా వాటి మెల్టింగ్ పాయింట్ రీచ్ అవ్వకపోవడం వల్ల ఇంకా సాలిడ్ స్టేట్ లో ఉండిపోతాయి అనమాట. అలా సాలిడ్ స్టేట్ లో ఉండిపోయిన మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాలిడ్స్ గానే ఉంటాయి, సాలిడ్స్ గానే బయటకు వస్తాయి. ఒకవేళ వాటి యొక్క సైజు మనకి 6.4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం బాంబ్స్ అంటాం. పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి మనకి వల్కానిక్స్ నుంచి. అలాగే చిన్న రాళ్ళు కూడా వస్తాయి, వాటిని మనం సిండర్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, దీంతో పాటు ధూళి చాలా ఎక్కువగా వస్తుందండి. ఇదే యాష్, అంటే యాష్ అండ్ డస్ట్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇవి సాలిడ్స్. అలాగే గ్యాసెస్, పర్టికులర్ గా భూమి లోపల ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఎన్నో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ గ్యాసెస్ అన్ని కూడా మనకి దేని ద్వారా బయటకు వస్తాయి, ఇలాంటి వల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా. కానీ ఒకవేళ వల్కానిక్ ఎరప్షన్ జరగకపోయినా ఫ్యూమరోల్స్ కొన్ని ప్రాంతాలు ఉంటాయి, కేవలం
వాటర్ వేపర్ ని ఇలాంటి వాటిని వెదజల్లే ఉంటాయి అనమాట. ఫ్యూమరోల్స్ నుంచి కానీ బయటకు వస్తూ ఉంటాయి. అండ్ ఆ గ్యాసెస్ లో మెయిన్ గా ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే పర్టికులర్ గా వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఓకే, దీనితో పాటు స్మాల్ అమౌంట్స్ అంటే కొంత స్మాల్ క్వాంటిటీస్ లో మనకి హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, అలాగే హైడ్రోజన్ క్లోరైడ్, ట్రై హైడ్రోజన్ క్లోరైడ్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, ఇందులో మోస్ట్ డేంజరస్ గ్యాస్ ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్, చాలా డేంజరస్ గ్యాస్ అనమాట. బట్ ఎక్కువగా వచ్చేదంటే వాటర్ వేపర్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇవి ఒక వల్కన్ నుంచి బయటకు వచ్చే, అంటే ఎరప్షన్ జరిగేటప్పుడు బయటకు వచ్చే మెటీరియల్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఆప్షన్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, సో ఆప్షన్ లో మనకి చూడగానే ఓకే యాషన్ డస్ట్ కనిపిస్తుంది. ఓకే, అలాగే నైట్రోజన్ కనిపిస్తుందా? ఎస్, నైట్రోజన్ కనిపిస్తుంది. నైట్రోజన్ కాంపౌండ్స్ కనిపిస్తున్నాయి. సల్ఫర్ కనిపిస్తుందా? 100% హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ కాంపౌండ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో 3 పెట్టొచ్చు, అంటే చాలా మంది 3 పెట్టగలరు. బట్ నాకు డౌట్ అనమాట, పైరోక్లాస్టిక్ డెబ్రిస్ అంటే ఏంటి అని చెప్పి డౌట్ వస్తుంది అనమాట. పైరో అనగానే కొంచెం టెంపరేచర్ రిలేటెడ్ అండి. మనకి పైరోమీటర్ ఇదంతా కూడా ఈ పదాలు మనం వింటాం. ఓకే, టెంపరేచర్ రిలేటెడ్ పదాలు అని చెప్పి వింటాం. సో దాన్ని బేస్గా మామూలుగా జనరల్ గా పైరోక్లాస్టిక్ అంటే ఏంటంటే మనకి టెంపరేచర్ వల్ల బ్రోకెన్ అయిన పదార్థాలు ఏవైతుంటాయి మనకి పైరోక్లాస్టిక్ డెబ్రిస్ అంటాం. అంటే ఇప్పుడు మనకి సిండర్స్ ఇవన్నీ వస్తున్నాయి చూసారండి, ఇవన్నీ పైరోక్లాస్టిక్ డెబ్రిస్ అన్నమాట. ఇవి కూడా వల్కనో నుంచి బయటకు వస్తాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ 4. అంటే అన్ని కరెక్ట్ అనమాట, అన్ని కరెక్టే. కొన్ని కీస్ లో మనకి ఓన్లీ ఆప్షన్ సి మెన్షన్ చేసినంటే మనకి ఓన్లీ 3 అన్నారు, నైట్రోజన్ కాంపౌండ్స్ ఉండవు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ ప్రకారం. బట్ నైట్రోజన్ కూడా ఉందండి. ఓకే, సో ఆల్ 4 ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది వల్కానిక్ ఎరప్షన్. సో ఇది మనకి థర్డ్ క్వశ్చన్. ఓకే, మూవింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. మనకి మళ్ళీ క్లైమేటాలజీ క్వశ్చన్. నేను చెప్పాను కదా క్లైమేటాలజీ చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారని. సో స్టేట్మెంట్స్ చూడండి అన్న, మనకి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ అడిగి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో జనవరి మంత్ లో ఐసోథర్మ్స్ యొక్క మ్యాప్స్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అన్నారండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ ఐసోథర్మ్స్ అనేవి ఓకే ఓషన్స్ మీద నార్త్ వైపుకి, అలాగే కాంటినెంట్స్ మీద సౌత్ వైపుకి డీవియేట్ అవుతాయని చెప్తున్నా. అంటే ఇలా ఓషన్స్ మీద పై వైపుకి, కాంటినెంట్స్ మీద సౌత్ వైపుకి డీవియేట్ అవుతాయని చెప్పి చెప్తున్నారు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈ పసిఫిక్ అట్లాంటిక్ ఓషన్ లో గల్ఫ్ స్ట్రీమ్, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఇవన్నీ కూడా కోల్డ్ ఓషన్ కరెంట్స్. ఓకే, అండ్ ఈ కోల్డ్ ఓషన్ కరెంట్స్ మనకి నార్త్ అట్లాంటిక్ ఓషన్ ని చాలా కోల్డ్ గా మార్చేసి ఐసోథర్మ్స్ ని ఓకే నార్త్ వైపు బెండ్ చేసే విధంగా మారుస్తున్నాయని చెప్పి చెప్పారండి. ఒకసారి ఆన్సర్ ఆలోచించండి అన్న. ఇంకా ఎక్స్ప్లెనేషన్కి వచ్చేస్తే ఐసోథర్మ్స్ అంటే ఏంటంటే ద లైన్స్ జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ ఈక్వల్ టెంపరేచర్ అంతే. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఒక ఆఫ్రికా కాంటినెంట్ తీసుకుందాం. కరెక్ట్ గా ఈక్వేటర్ కి మధ్యలో ఉంటుంది, అంటే అటువైపు ఇటువైపు కొంత ఉంటుంది మనకి. ఓకే, సో ఈ ఆఫ్రికా కాంటినెంట్ మనకి చూసుకుంటే ఐసోథర్మ్స్ ఎలా ఉంటాయి? మామూలుగా అయితే ఏ కాంటినెంట్స్ ఓషన్స్ ఏం సెపరేట్ గా లేకుండా అంతా ఒకేలా ఉంటే ఐసోథర్మ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉంటుందని మ్యాక్సిమం అంతా కూడా చాలా వరకు కూడా. బట్ మనకి ఒక తెలిసిన విషయం ఏంటంటే ద ల్యాండ్ అండ్ సీ ఓకే హీట్స్ సెపరేట్లీ అండ్ కూల్స్ సెపరేట్. అంటే ల్యాండ్ గెట్స్ హీట్స్ ఫాస్టర్, చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది, అండ్ కూల్ అవ్వడం కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే ఎక్కువసేపు హీట్ నుంచుకోలేదు. సీస్ ఏంటంటే ఇవి హీట్ అవ్వడం కానీ కూల్ అవ్వడం కానీ చాలా స్లోగా జరుగుతుంది. అంటే చాలా లేటుగా వేడెక్కుతాయి, చాలా లేటుగా చల్లబడతాయి అనమాట. అంటే ఎక్కువసేపు ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఏంటి అంటే మనకి జనవరి మంత్ అన్నాడు. జనవరి మంత్ వచ్చేటప్పటికి సూర్యుడు టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటే మనకి సదరన్ హెమిస్ఫియర్ లో ఉంటాడు, అప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్ లో వింటర్ సీజన్ ఉంటుంది. సో ఈ వింటర్ సీజన్ టైంలో అసలు ఏం జరుగుతుందని మనం ఒకసారి చూసుకుంటే ఈ వింటర్ సీజన్స్ టైంలోకి కంప్లీట్ గా సూర్యుడు సదర్న్ హెమిస్ఫియర్ లో ఉన్నాడు, నార్త్ లో లేడు. సో దీనివల్ల ఏమవుతుందంటే నార్దర్న్ హెమిస్ఫియర్ లో వింటర్ సీజన్ నడుస్తూ ఉంటుందని ఆల్రెడీ చెప్పాం. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నార్దర్న్ హెమిస్ఫియర్ లో కాంటినెంట్స్ మీద టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది.
టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతాయంటే ఇలా మామూలుగా నార్మల్గా ఇలా ఉండాల్సిన ఐసోథర్మ్స్ కాస్త ఏమవుతాయంటే ఇలా సౌత్ వైపుకి బెండ్ అయిపోతుంటాయి. సౌత్ వైపుకి బెండ్ అవుతున్నాయి. ఎందుకు సార్ సౌత్ వైపు బెండ్ అవుతున్నాయి, ఏంటి రీజన్ మీకు అనిపించవచ్చు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 25 degrees సెంటీగ్రేడ్ రికార్డ్ అవ్వాల్సిన టైంలో ఇక్కడ 25 degrees రికార్డ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళేటప్పటికి అది కాస్త ఇంకా తగ్గిపోతుంది. ఈ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అది కాస్త 22, 23, 21కి తగ్గిపోతుంది అనమాట. అంటే ఈక్వేటర్ కి దగ్గరలో ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతున్నాయి, ఇంక దూరం వెళ్ళకు టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఐసోథర్మ్స్ సౌత్ వైపు బెండ్ అయ్యాయి. అలాగే ఓషన్స్ మీద చూసుకుంటే ఏమవుతాయంటే ఈ ఓషన్స్ కొన్ని అదృష్టం ఏంటి అంటే వార్మ్ కరెంట్స్ కొన్ని వెళ్తా ఉంటాయండి ఈక్వేటర్ నుంచి పైపు కంటే. ఇక్కడ ఈక్వటోరియల్ కరెంట్, నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అని ఇలా ఉంటుందన్నమాట ఒక కరెంటు. ఈ నార్త్ ఈక్వటోరియల్ కరెంటు ఒక వార్మ్ కరెంట్ అండి. ఈ వార్మ్ కరెంట్ ఏం చేస్తుందంటే కాంటినెంట్స్ అడ్డంగా వచ్చినప్పుడు డిఫ్లెక్ట్ అయ్యి ఇలా పై వైపుకి వెళ్తూ ఉంటే పోల్స్ వైపుగా జర్నీ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇప్పటికే పాయింట్ అర్థమైపోయింది ఏంటది, ఎప్పుడైతే ఒక వార్మ్ కరెంటు పోల్స్ వైపుగా జర్నీ చేస్తుందో ఆటోమేటిక్ ఇక్కడ టెంపరేచర్లు ఏమవుతాయి, పెరుగుతాయి, టెంపరేచర్లు పెరుగుతాయి. అందుకని చూసుకుంటే సేమ్ లాటిట్యూడ్ మీద ఉన్న ల్యాండ్ కంటే కూడా ఓషన్ మీద కొంచెం ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతాయి. దాని కారణంగా ఏమవుతుందంటే ఓషన్ మీద ఇలా యువతల వైపు నార్త్ వైపుగా ఐసోథర్మ్ అనేది బెండ్ అవుతుంది. చూడండి, ఇది ఐసోథర్మ్, ఇదిగోండి ఇలా ఉంది. ఓకే, నార్త్ వైపుగా ఐసోథర్మ్ అనేది బెండ్ అవుతుంది. సో అంటే ఓషన్ లో నార్త్ వైపుగా బెండ్ అవ్వడం కారణం ఏంటంటే హీట్ ని కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకుంటాయి. దానికి తోడు ఇక్కడ వార్మ్ ఓషన్ కరెంట్స్ వల్ల మనకి ఇందులోకి ఎనర్జీ కూడా యాడ్ అవ్వడం వల్ల కొంచెం నార్త్ వైపుగా ఐసోథర్మ్స్ అనేవి జనవరి మంత్ లో బెండ్ అవుతూ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్. ఐసోథర్మ్స్ అనేవి ఓషన్ మీద ఉన్నవి నార్త్ వైపుగా, అలాగే కాంటినెంట్ మీద ఉన్నవి సౌత్ వైపుగా డీవియేట్ అవుతాయి 100%. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీకు చూడగానే కోల్డ్ ఓషన్ కరెంట్స్ అన్నారు. ఓకే, కోల్డ్ ఓషన్ కరెంట్స్ వల్ల మనకి అసలు టెంపరేచర్ ఎలా రైజ్ అవుతుందండి, ఇంపాసిబుల్ కదా. ఓకే, వార్మ్ ఓషన్ కరెంట్సే. అండ్ మీరు ఇక్కడ ఇచ్చిన పేర్లు కూడా చూస్తే గల్ఫ్ స్ట్రీమ్, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అన్నారు. చాలా మందికి తెలిసిన విషయం, అందరికీ గల్ఫ్ స్ట్రీమ్, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేవి ఈక్వేటర్ నుంచి పోల్ వర్డ్ వెళ్తున్నాయి. ఈక్వేటర్ నుంచి పోల్ వైపుకు వెళ్లే కరెంట్స్ ఖచ్చితంగా వార్మ్ కరెంట్స్ ఉంటాయి. పోల్స్ నుంచి ఈక్వేటర్కి వచ్చేవి కోల్డ్ కరెంట్స్ ఉంటాయి, ఓషన్ కరెంట్స్. అలాగే ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్ళే వార్మ్ కరెంట్స్ ఉంటాయి. ఇవి చూడగానే తప్పని చెప్పవచ్చు, బట్ అనలైజ్ చేసుకుంటే మామూలుగా చూసుకుంటే ఇవి కోల్డ్ ఓషన్ కరెంట్స్ కాదు. పోనీ రెండో రకంగా అది కోల్డ్ ఓషన్ కరెంట్స్ కాదు అవును మీకు తెలియకపోయినా సరే, ఓకే ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఈ ఓషన్ ని కోల్డ్ గా చేస్తే అన్నారు. ఓకే, కోల్డ్ గా చేస్తే ఇక్కడ ఐసోథర్మ్ ఇటువైపు ఎందుకు బెండ్ అవుతుందండి, సౌత్ వైపుగా బెండ్ అవ్వాలన్నమాట. ఓకే, సౌత్ వైపుగా బెండ్ అవ్వాలి. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్. తప్పు, ఆప్షన్ 1 కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, అంటే 1 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఓకే, ఇది 4th క్వశ్చన్. తర్వాత మూవింగ్ టు ద 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ మళ్ళీ క్లైమేటాలజీకి సంబంధించి క్వశ్చన్ అడిగారండి. ఇది క్లైమేటిక్ రీజియన్స్ కి సంబంధించి క్వశ్చన్ అండి, కరెక్ట్ గా చెప్పాలంటే. ఓకే, క్లైమేటిక్ రీజియన్స్ సంబంధించి గ్లోబల్ క్లైమేటిక్ రీజియన్స్ అందరూ చదువుతాం, ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చదువుతారు, ఎందుకంటే అది వరల్డ్ జాగ్రఫీ అదే కంప్లీట్ గా మనకి. ఓకే, సో అందులో మనం చదివేటప్పుడు ఓకే ఇక్కడ క్వశ్చన్ మనకి ఒకసారి ఫస్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ వెల్ నోన్ యాజ్ ద 2 లార్జెస్ట్ కోకోవా ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్? ఓకే, ప్రపంచంలో 2 లార్జెస్ట్ కోకోవా ప్రొడ్యూసర్స్ ఏంటని అడుగుతున్నారు. ఒకటి అల్జీరియా, మొరాకో, బోట్స్వానా అండ్ నమీబియా, ఐవరీ కోస్ట్ అండ్ ఘనా, కోట్ డి ఐవరీ అంటే ఐవరీ కోస్ట్ అండి, అలాగే మడగాస్కర్ అండ్ మొజాంబిక్. ఇవి కంట్రీస్ మనకి ఇచ్చినవి. ఓకే, సో ఇంకా మనకి ఆలోచించండి ఒకసారి, ఆన్సర్ కోసం ఆలోచించండి నాన్న. ఓకే, అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ఓకే మనకి ఏంటిది, కోకోవా అడిగిన క్వశ్చన్ కోకోవా గురించి అండి. కోకోవా అంటే ఇంకేమో కాదండి, మీరు చాక్లెట్స్ తింటారు కదా, చాక్లెట్స్ తయారు చేయడానికి అవసరమైన బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ కోకోవా ప్లాంట్ నుంచే వస్తాయండి. సో ఈ కోకోవా అనే ట్రీ గురించి మనకు క్వశ్చన్ అడిగారు. ఓకే, అయితే మీరు అక్కడ చదువుకుంటే అంటే ఏ క్లైమాటిక్ రీజియన్ లో ఎలాంటి ట్రీస్ పెరుగుతాయి అనేది అందరికీ తెలుసు. అంటే ఒక అకేషియా ట్రీ ఉందంటే ఒక డిజర్ట్ లో పెరుగుతుంది. ఓకే, లేకపోతే ఒక పైన్ ట్రీ, ఫర్ ట్రీ ఇలాంటివి ఉన్నాయంటే మనకి ఈ టెంపరేట్ ఫారెస్ట్లు ఇలాంటి దగ్గర, అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి కదా, కోనిఫెరస్ ఫారెస్ట్లు అలాంటి దగ్గర పెరుగుతాయి, అవన్నీ మనకు తెలుసు. సో అక్కడే మనం చదివేది ఏంటంటే కోకోవా అనే ట్రీ అనేది ఒక ఈక్వటోరియల్ క్లైమేట్ లో హై రెయిన్ఫాల్ ఉన్న రీజియన్ లో పెరిగే
ట్రీ అండి. హై రెయిన్ఫాల్ రీజియన్ లో ఈక్వటోరియల్ క్లైమేట్ లో పెరిగే ట్రీ. ఎందుకంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ ట్రీ అనమాట. అండ్ దీనికి రెయిన్ఫాల్ కూడా నియర్లీ 150 నుంచి 200 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ కావాలి. టెంపరేచర్ కూడా 20 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ కావాలి. ఓకే, సో అలాంటి కండిషన్స్ మనకి హాట్ వెట్ ఈక్వటోరియల్ క్లైమేట్ లో మాత్రమే ఉంటాయి. సో అవి చదివితే ఇక్కడ కొంతవరకు మనం కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసొచ్చు. లైక్ మొరాకో కానీ, మొరాకో అంటే మనకి పైన ఆఫ్రికా కాంటినెంట్ కి పైన ఉంటుందండి. ఓకే, ఈ ప్లేస్ లో ఉంటుంది అంటే దీన్ని ఎలిమినేట్ చేసొచ్చు. ఖచ్చితంగా మనం దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. బోట్స్వానా అండ్ నమీబియా కింద వైపు, బోట్స్వానా అంటే మనకి సౌత్ ఆఫ్రికా పక్కన ఉంటుంది. బోట్స్వానా నమీబియా కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మనం ఎలిమినేట్ చేయని అంటే కొంచెం మడగాస్కర్, మొజాంబిక్ రెండు కూడా ఇవి ఈక్వటోరియల్ దగ్గర ఉంటాయి. ఇవి కొంచెం ఎలిమినేట్ చేయలేం. ఓకే, బట్ ఇవి కొంచెం ఎక్కువ గ్రీనరీతో ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. అంత ఎక్కువగా అగ్రికల్చర్ ఇదంతా చేసే అవకాశం లేదు. ఓకే, సో ఆ ఎలిమినేషన్ ప్రకారం చూసుకుంటే కొంతవరకు ఆప్షన్ సి మనం పెట్టొచ్చండి. ఐవరీ కోస్ట్ అండ్ ఘనా అని పెట్టొచ్చు. అండ్ ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే కలిసి అంటే కొంచెం చదివిన ఏ కంట్రీస్ ఏ ప్రొడక్షన్ లో టాప్ గా ఉన్నాయి, పామ్ ఆయిల్ ప్రొడక్షన్ లో టాప్ గా ఉన్న కంట్రీస్ ఏంటి. ఓకే, ఇలా మనం చూస్తాం కాఫీ ప్రొడక్షన్ లో టాప్ గా ఉన్న కంట్రీస్ ఏంటి, కోకోవా అనగానే కోకోవా ప్రొడక్షన్ లో టాప్ లో ఉన్న కంట్రీస్ ఏంటి. అప్పుడప్పుడు కొంచెం ఇంటర్నేషనల్ న్యూస్ చూసినా మనకి అందరికీ అర్థమైపోయింది. ఓకే, ఐవరీ కోస్ట్ అండ్ ఘనా ఇక్కడ ఉంటాయి కొన్ని కంట్రీస్. ఈ రెండు కంట్రీస్ కూడా కోకోవా ప్రొడక్షన్ లో లార్జెస్ట్ కంట్రీస్ అండి. ఓకే, మొత్తం ఒకవేళ మొత్తం ఈ కోకోవా ప్రొడక్షన్ లో టాప్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఈక్వటోరియల్ రీజన్ లో ఉన్న కంట్రీస్ అండి. ఓకే, లైక్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఐవరీ కోస్ట్, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఘనా, థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏమో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అయిన ఇండోనేషియా, ఫోర్త్ లార్జెస్ట్ కంట్రీ ఏమో ఈక్వెడార్ మనకి అక్కడ ఉంటుంది సౌత్ అమెరికాలో. తర్వాత మళ్ళీ ఆఫ్రికన్ కంట్రీ క్యామరూన్, ఓకే, నైజీరియా. దీస్ ఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది కోకోవా ఇన్ ద వరల్డ్ అండి. సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ అండి. అంటే ఆప్షన్ సి అన్నమాట కరెక్ట్. ఎంతమంది గెస్ట్ చేశారో. తర్వాత మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ జియోగ్రఫీ మ్యాప్స్ పాయింటింగ్ కి సంబంధించిందండి. అది కూడా గంగా రివర్ సిస్టమ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్. మనకి ఈ ప్రతి సంవత్సరము కూడా ఖచ్చితంగా ట్రిబ్యూటరీస్, రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ మీద మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఖచ్చితంగా మాక్సిమం ప్రతి సంవత్సరం కూడాను రివర్స్ అండ్ దాని ట్రిబ్యూటరీస్ మీద అంటే వాటర్ బాడీస్ సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ సేమ్ అలాంటి క్వశ్చన్ మనకి ఈ సంవత్సరం కూడా వచ్చిందండి. ఓకే, సో ఏంటి గంగా యొక్క ట్రిబ్యూటరీస్ గురించి అడిగారండి. ఓకే, గంగాకి ప్రయాగ్రాజ్ కి కింద వైపు, ఓకే, వెస్ట్ నుంచి ఈస్ట్ కి క్రింది రివర్స్ ని అమర్చండి అన్నాడు. ఓకే, అవి ఏంటంటే గాగ్రా, గోమతి, గండక్, కోసి. ఓకే, ఈ 4 రివర్స్ అమర్చమన్నారు. ఆలోచించండి, కరెక్ట్ గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఆప్షన్ ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఓకే, సో ఆలోచించే ఉంటారు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా మరి దీనికి ఎక్స్ప్లెయిన్ పెద్దగా ఉండదు. ఓకే, మ్యాపే చూపిస్తాను డైరెక్ట్ గా. ఓకే, చూడండి గంగా రివర్ సిస్టమ్ మ్యాప్. దిస్ ఈస్ ద మెయిన్ గంగా రివర్. ఇదిగోండి, ఇది మెయిన్ గంగా రివర్ యొక్క బ్రాంచ్ మనకి. ఓకే, ఇలా ఉంది గంగా రివర్ యొక్క బ్రాంచ్. సో ఈ గంగా రివర్ కి చాలా ట్రిబ్యూటరీస్ కొలుస్తాయండి. ఎందుకంటే గంగా రివర్ సిస్టమ్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ రివర్ సిస్టమ్. ఇండియాలో నియర్లీ 26% ఆఫ్ ది ఏరియాని ఒక్క గంగా రివర్ సిస్టమే డ్రైన్ చేస్తుంది. టోటల్ ఏరియాలో, ఇండియా యొక్క టోటల్ ఏరియాలో అంత ఎక్కువ అన్నమాట. ఓకే, సో అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక వైపు నుంచి హిమాలయన్ రివర్స్ ని, ఇంకొక వైపు నుంచి పెనిన్సులర్ రివర్స్ ని, రెండింటినీ కూడా ట్రిబ్యూటరీస్ గా పొందుతుంది. అంటే దీనికి కింద వైపు మాల్వా ప్లాట్యూ నుంచి కొన్ని రివర్సు, ఈవెన్ ఆరావలిస్ నుంచి కొన్ని రివర్సు, ఓకే, వింధ్యాస్ నుంచి కొన్ని రివర్సు, అలాగే చోటా నాగ్పూర్ ప్లాట్యూ నుంచి కొన్ని రివర్సు, ఇవన్నీ వస్తున్నాయి కింద వైపు నుంచి. అంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గా వస్తున్నాయి. అలాగే లెఫ్ట్ బ్యాంక్ అంతా కూడా చాలా వరకు కంప్లీట్ గా లెఫ్ట్ బ్యాంక్ అంతా కూడా హిమాలయాస్ నుంచి వస్తున్నాయి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్ని కూడా హిమాలయస్ నుంచి వస్తున్నాయి. సో దీనికి మెయిన్ లెఫ్ట్ బ్యాంక్ లో మెయిన్ ట్రిబ్యూటరీస్ చూస్తే అందరికీ తెలిసిందే, ఏం ఆలోచించకుండా ఇండియా నేపాల్ బార్డర్ లో ఈ శారదా రివర్ ఉందని చెప్పి పిలుస్తారు. శారదా రివర్, ఓకే, మీకు ఐడియా ఉండే ఉంటుంది కంపల్సరీగా. ఓకే, శారదా రివర్, దాన్ని మహాకాళి రివర్ అని కూడా పిలుస్తాం. ఓకే, తర్వాత గాగ్రా రివర్. ఓకే, ఈ గాగ్రా రివర్ లో వెళ్ళి మనకి కాళీ రివర్ కలిసిపోతుంది. తర్వాత గండక్ రివర్, దీన్ని కాళీ గండకి అంటాము. ఓకే, తర్వాత కోసి రివర్, కోసి లేదా సప్త కోసి రివర్. ఈ 3 మెయిన్ ఇక్కడ మనకి, ఈ 3 మెయిన్ ఇక్కడ. ఓకే, అయితే ఈ 3 చాలా మందికి ఐడియా ఉంటుంది. నేపాల్కి వెస్ట్ వైపు గాగ్రా, అలాగే నేపాల్ సెంటర్ లో గండక్, నేపాల్కి రైట్ సైడ్ అదే ఈస్ట్ వైపు కోసి. ఈ 3 రివర్స్ ఉంటాయని చాలా మందికి తెలుసు.
సో చాలా వరకు ఈ ఆర్డర్ పెట్టగలుగుతారు, గాగ్రా, గండక్, కోసి ఆర్డర్ పెట్టగలుగుతారండి. ఎందుకంటే మొత్తం చూస్తున్నారు, బీహార్, కోసి అనగానే బీహార్ ఇవన్నీ గుర్తొస్తాయి. సో అవన్నీ చూసుకొని పెట్టగలుగుతారు. బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే, చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది, ఈవెన్ కొన్ని కీల్లో కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు కూడా తప్పిచ్చారు అనమాట. గోమతి రివర్ అనేది గాగ్రా తరువాత ఉందా, గాగ్రాకి ముందు ఉందా అని చెప్పి డౌట్ వచ్చిందన్నమాట. అయితే మీకు తెలియాల్సింది, అక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓకే, లక్నో అనే సిటీ అనేది గోమతి రివర్ యొక్క బ్యాంక్స్ మీద ఉంటుంది, ఒకవేళ తెలియకపోయినా. ఓకే, అండ్ గోమతి జాయిన్ అయ్యేది కూడా మనకి గంగా నదిలో వారణాసి దగ్గరలో, వారణాసికి దగ్గరలోనే గంగా రివర్ లో జాయిన్ అవుతుందండి. ఈ లక్నో, ఈ వారణాసి ఇవన్నీ కూడా చెప్పాలంటే ఓకే కొంచెం వెస్ట్ వైపు ఉంటాయి మిగతా వాటితో పోలుస్తుంటే యూపీ స్టేట్ లో. సో గోమతి రివరే ఫస్ట్ కలుస్తుందండి, గోమతి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ హిమాలయన్ రివర్, ఇది ఒక హిమాలయన్ రివర్ కాదు, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ ఏంటంటే గోమతి, గాగ్రా, గండక్ అండ్ కోసి. ఓకే, సో అంటే ఏంటి, గోమతి, గాగ్రా, గండక్, కోసి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ గా ఆలోచించారు? మ్యాప్ పాయింటింగ్ అండి. ఎప్పుడైనా మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయాలంటే క్లియర్ గా ఎప్పటికప్పుడు ఎన్లైట్ చేసుకుంటూ ఉండాలి, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, క్లియర్ గా మ్యాప్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మ్యాప్ ని అబ్జర్వ్ చేసుకోకుండా మీరు ఎప్పటికీ సాధించలేరండి. ట్రిక్లు ఉండొచ్చు, ట్రిక్లు ఇవన్నీ కూడా ఉండొచ్చు, బట్ మ్యాప్ ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి క్లియర్ గా. 1 సారి 2 సార్లు 10 సార్లు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడండి, మ్యాప్ అలా చూస్తూ ఉండండి అంతే. ఏదో ఒకటి మీకు పనికి రావచ్చండి, ఎక్కడి దగ్గర క్వశ్చన్ మీకు యూపీఎస్సీలో ఖచ్చితంగా ఆన్సర్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 6th క్వశ్చన్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ మనకి, ఇది జియోమార్ఫాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి. జియోమార్ఫాలజీకి ఓకే, అంటే జియోమార్ఫాలజీలో మనం చూసేంత వరకు ఇది 2nd క్వశ్చన్ అనమాట. ఏంటి, ఎందో 2 స్టేట్మెంట్ ఇచ్చారు చూడన్న, వెదరింగ్ కి సంబంధించింది. రెయిన్ఫాల్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వెదరింగ్ ఆఫ్ రాక్స్ వెదరింగ్ జరగడానికి రెయిన్ఫాల్ అనేది ఒక రీజన్ అని చెప్తున్నాడు, ఫస్ట్ వన్. సెకండ్ స్టేట్మెంట్, రెయిన్ వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ సొల్యూషన్ రూపంలో ఉంటుంది అని చెప్తున్నాడు, సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, అదే రెయిన్ వాటర్ లో ఆక్సిజన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు, 3 స్టేట్మెంట్ లో. ఇక్కడ కొంచెం ఆప్షన్స్ చాలా క్లియర్ గా చదవాలండి. ఓకే, కొంచెం ఎందుకంటే 3 స్టేట్మెంట్లు కాబట్టి కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నా, ఫస్ట్ ఆన్సర్ ఏమన్నాడంటే ఆప్షన్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 రెండు కరెక్టే. ఓకే, అలాగే 2 స్టేట్మెంట్లు కలిపి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, 2 కలిపి, అంటే రెండిట్లో ఏ ఒక్కదాంతో కాదు, 2 కలిపి అన్నమాట. అలాగే ఆప్షన్ బి అని చెప్తున్నాడంటే స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 రెండు కరెక్టే, కానీ అందులో ఒక స్టేట్మెంట్ మాత్రమే ఫస్ట్ స్టేట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్, రెండో స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ కాదని చెప్తున్నాడు. మూడోది ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఓన్లీ స్టేట్మెంట్ 2లో స్టేట్మెంట్ 3లో ఏదో ఒకటే కరెక్ట్, అండ్ అదే స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నాడు. అలాగే నాలుగోది స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ 3 కరెక్ట్ కాదు అని, అంటే స్టేట్మెంట్ 1తో మీకు సంబంధం లేదు, జస్ట్ స్టేట్మెంట్ 1 అనేది ఒక బేసిక్ అంతే, దాది తప్ప రైటా కూడా మీకు తెలియాల్సిన అవసరమే లేదు, అది కన్ఫర్మ్ గా రైట్. ఇంకా క్వశ్చన్ అది ఫిక్స్ అయిపోవచ్చు, ఆప్షన్ చూడగానే అది ఫిక్స్ అనమాట ఫస్ట్. ఇంకా ఇప్పుడు మీరు ఆలోచించండి స్టేట్మెంట్ 2 గురించి, స్టేట్మెంట్ 3 గురించి. సో ఒకసారి ఆలోచించండి అన్న, వీడియో పాస్ చేసుకొని ఆలోచించండి. ఓకే, సో కమింగ్ టు ద కాన్సెప్ట్ వెదరింగ్. ఓకే, వెదరింగ్ అంటే ఏంటి? వెదరింగ్ అంటే సింపుల్ గా ఒక రాక్ ఫ్రాగ్మెంట్, రాక్ అనేది ఓకే అది ఉన్న ప్లేస్ లోనే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడాన్ని, రకరకాల ప్రాసెస్ల వల్ల అది ఉన్న ప్లేస్ లోనే చిన్న చిన్న ముక్కలుగా రకరకాల ప్రాసెస్ ద్వారా విడిపోవడాన్ని మనం వెదరింగ్ అని చెప్పి పిలుస్తామండి. అండ్ ఈ వెదరింగ్ అనేది మనకి చాలా రకాలుగా జరగవచ్చు. ఓకే, ఫిజికల్ వెదరింగ్, ఫిజికల్ గా వెదరింగ్ జరగవచ్చు టెంపరేచర్ అండ్ ప్రెజర్ లో చేంజెస్ వలన. ఓకే, కెమికల్ వెదరింగ్, కెమికల్ కాంపోజిషన్ వల్ల, కెమికల్ రియాక్షన్స్ వల్ల జరగవచ్చు. ఓకే, బయోలాజికల్ వెదరింగ్ అంటే మనకి యానిమల్స్ వల్ల, వీటి వల్ల కూడా వెదరింగ్ జరగవచ్చు. అంటే ఒక ఎలుక ఉంది, ఒక ఎలుక ఒక భూమిని తవ్వుతుంది అంటే అది వెదరింగ్ చేస్తుంది, అంతే సింపుల్ గా రాళ్ళని ముక్కలుగా చేసేస్తుంది. లేకపోతే ఒక చెట్టు యొక్క వేర్లు భూమిలోకి వెళ్తున్నాయి, భూమిలోకి వెళ్ళేటప్పుడు అవి రాళ్ళను కూడా విరిచేయగలవు, సో అంటే రాయి ముక్కలుగా మారిపోయింది, అది కూడా వెదరింగే. లేకపోతే అలాగే అన్నింటికంటే ఇంపార్టెంట్ ఆంథ్రోపోజెనిక్ వెదరింగ్. ఓకే, మనిషి వల్ల జరిగే వెదరింగ్. ఓకే, లైక్ యాసిడ్ రైన్స్, ఇవి ప్రత్యేకంగా దీని కిందకు వస్తాయి అనమాట. ఓకే, యాసిడ్ రైన్స్ అంటే అట్మాస్ఫియర్ లో మనం చేసే పొల్యూషన్ వల్ల యాసిడ్ రైన్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. అంటే అట్మాస్ఫియర్ లోకి మనం రిలీజ్ చేసే కొన్ని గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఈ గ్యాసెస్ అన్ని కూడా అట్మాస్ఫియర్ లోని వాటర్ వేపర్ తో కలిసి యాసిడ్స్ గా మారి, యాసిడ్స్ అంటే కార్బోనిక్ యాసిడ్,
ఓకే, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్గా మారి మనకి భూమి మీదకి వస్తున్నాయి. దాన్నే మనం యాసిడ్ రెయిన్ అని చెప్పి పిలుస్తాం, యాసిడ్ రెయిన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ యాసిడ్ రెయిన్స్ ఈ మధ్య కాలంలో మనిషి వల్ల ఎక్కువగా అయిపోతున్నాయి, దీనివల్ల కూడా వెదరింగ్ జరగవచ్చు. ఓకే, ఇంతవరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ చూడండి. రెయిన్ఫాల్ అనేది వెదరింగ్ ఒక రీజన్ అన్నాడు. ఖచ్చితంగా కరెక్టే. ఎందుకు కరెక్ట్? ఎందుకంటే రెయిన్ఫాల్ వలన ఈ యాసిడ్ రెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంకా దాని గురించి మనకు అవసరం లేదు కూడా, కరెక్టా ఎక్కడ అడగలేదు కూడా ఎక్కడ కూడా మనకి. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? సో కార్బన్ డైఆక్సైడ్ సొల్యూషన్ మనకి ఎరోజన్ చేయగలదా చేయలేదా అంటే ఖచ్చితంగా చేయగలదని గుర్తుపెట్టుకోండి ఒకసారి. CO2 వాటర్లో కలిసాక, రెయిన్ వాటర్లో కలిసాక అది కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ వీక్ యాసిడ్, చాలా వీక్ యాసిడ్. అది అన్ని రాక్స్ని కూడా ఖచ్చితంగా వెదరింగ్ చేయలేదు, అన్ని రాక్స్ని చేయలేదు. బట్ దేర్ ఆర్ సమ్ రాక్స్, ఓకే, లైక్ ఏంటంటే లైమ్ స్టోన్, డోలమైట్, జిప్సమ్ ఇలాంటి రాక్స్ ఉంటాయన్నమాట. ఈ రాక్స్ మాత్రం ఏమవుతాయంటే ఇవి చాలా వరకు అంటే లైమ్ స్టోన్ కాల్షియం కార్బోనేట్తో తయారవుద్ది. ఇది ఈజీగా కార్బోనిక్ యాసిడ్తో అంటే కార్బన్ డైఆక్సైడ్తో ఉన్న వాటర్లో ఈజీగా వెదరింగ్ జరిగిపోయి చిన్న చిన్న మొక్కలుగా విడిపోయి వాటర్తో పాటు వెళ్ళిపోయిద్ది అనమాట. అంటే రాయంతా కూడా వెళ్ళిపోయిద్ది. అలాంటి వాటి వల్లనే మనకి బొర్రా కేవ్స్ లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. బొర్రా కేవ్స్ మీరు చూసే ఉంటారు కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్లోని అరకు దగ్గరలో, విశాఖపట్నం అరకు దగ్గరలో మనకి ఉంటాయి కదా బొర్రా కేవ్స్. అవి ఏర్పడినవి ఇలాంటి ల్యాండ్ ఫామ్ వల్లనే. ఓకే, అలాంటి వాటిని మనం కాస్ట్ టోపోగ్రఫీ కూడా అని పిలుస్తామండి. ఓకే, అంటే కాల్షియం కార్బోనేట్ లేదా జిప్సమ్ లేదా డోలమైట్తో తయారైనవన్నమాట. సో ఆటోమేటిక్గా ఇది వెదరింగ్ చేయగలదు. సో అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే థర్డ్ స్టేట్మెంట్, రెయిన్ వాటర్లో అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఉంది, ఇది కూడా వెదరింగ్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకే, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఖచ్చితంగా మనకి రెయిన్ వాటర్లో మిక్స్ అవ్వగలదు. ఆక్సిజనే కాదండి, అట్మాస్ఫియర్లోంచి మనకి చాలా గ్యాసెస్ అనేవి రెయిన్ వాటర్తో పాటు వస్తాయండి. ఓకే, ఒకటి కాదు రెండు కాదు, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నైట్రోజన్ మిక్స్ అయి ఉంటుంది, ఆక్సిజన్ మిక్స్ అయి ఉంటుంది, ఓకే, సల్ఫర్ డైఆక్సైడ్ మిక్స్ అయి ఉంటుంది, నైట్రోజన్ ఆక్సైడ్ మిక్స్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా రెయిన్ వాటర్లో మిక్స్ అయి ఉంటాయి కంపల్సరీగా. ఓకే, సో ఆక్సిజన్ కూడా అందులో మిక్స్ అయి ఉంది. ఈ ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న వాటర్ 100% మనకి ఐరన్తో ఉన్న మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఐరన్తో ఉన్న రాక్స్ని ఎక్కువగా డిగ్రేడ్ చేయగలరు. ఎందుకంటే ఐరన్ అనేది మనకి వాటర్తో కానీ ఆక్సిజన్తో ప్రత్యేకంగా కలిసిందంటే అది ఈ రస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఖచ్చితంగా అది విరిగిపోతుంది అనమాట. సో ఇది కూడా కొంతవరకు కొన్ని రకాల రాళ్ళని వెదరింగ్ చేయగలిగే క్యాపబిలిటీని కలిగి ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఓకే, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 రెండు కరెక్టే. అండ్ ఈ రెండు కూడా ఫస్ట్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే రెయిన్ఫాల్ ద్వారా వెదరింగ్ అనేది జరుగుతుంది అని మనం క్లియర్గా చెప్పగలుగుతాం. సో ఇది 7th క్వశ్చన్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి. ఓకే, వరల్డ్ మ్యాప్ పాయింటింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే నార్త్ సీ, బ్రిటన్కి దగ్గరలో ఉన్న నార్త్ సీ గురించి క్వశ్చన్ ఇచ్చాడు. నార్త్ సీకి బార్డరింగ్ కంట్రీస్, చాలా సింపుల్. ఓకే, సో దీనికి మనకి మ్యాప్ పాయింటింగ్ తెలుసున్నా, మ్యాప్ పాయింటింగ్ తెలియకపోయినా కొంచెం ఎలిమినేషన్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. జస్ట్ మామూలుగా ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూస్తే మనం ఇదిగోనా, ఇది నార్త్ సీ యొక్క మ్యాప్ అండి. యునైటెడ్ కింగ్డమ్కి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. దీనికి బార్డరింగ్ కంట్రీస్ నియర్లీ 7-8 కంట్రీస్ మనకు ఉంటాయి. ఓకే, మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్ అండ్ నార్వే ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఈ నార్త్ సీకి బార్డరింగ్ కంట్రీస్ అండి. ఓకే, మీకు అంటే ఇప్పుడు మీతో చెప్పిన ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా. ఏంటంటే అవి, ఒకటి నార్వే ఉంది, 2 జర్మనీ ఉంది. 2 కరెక్ట్. ఓకే, 2 కరెక్ట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అయితే ఇక్కడ సార్ మరి మనం దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు? రష్యాని, ఫిన్లాండ్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? రష్యా, ఫిన్లాండ్ అని మీరు అబ్జర్వ్ చేస్తే రష్యా చాలా వరకు ఇన్లాండ్లో ఉంటుంది. ఇన్లాండ్లో ఉన్న దానికి కొంచెం మెయిన్ సముద్రంతో లింక్ అయి ఉన్న ఇది కూడా ఉంటుంది. అంటే ఇన్లాండ్ అంటే ఆర్క్టిక్ సీకి వైపు మెయిన్ ఓపెనింగ్ ఉంటుంది రష్యాకి. బట్ ఇటువైపు కూడా, వెస్ట్ వైపు కూడా ఓపెనింగ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే మనకి బాల్టిక్ సీ దగ్గర ఉంటుంది.
చిన్న ప్రాంతం రష్యాకి సంబంధించి ఉంటుంది. సో రష్యాకి ఖచ్చితంగా నార్త్ సీతో సంబంధం లేదు. ఓకే, అలాగే ఫిన్లాండ్ మనకి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంట్రీ, పైవైపు ఉంటుంది. ఫిన్లాండ్ నార్వే పక్కన ఉంటుంది మనకి. సో అక్కడి వరకు కూడా అక్కడికి నార్వేజియన్ సీ వెళ్తుంది, కానీ మనకి ఇవి ఉండవు అన్నమాట. ఏవి ఈ నార్త్ సీ అనేది ఉండదు. సో రష్యాని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఫిన్లాండ్ ఎలిమినేట్ చేయొచ్చు, జర్మనీ నార్వే మ్యాక్సిమం పెట్టొచ్చండి. ఓకే, సో ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్, అంటే 8th క్వశ్చన్కి. ఓకే, తర్వాత మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. మళ్ళీ ఇండియన్ మ్యాప్ సంబంధించి మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్ అనేది. ఓకే, ఇండియన్ మ్యాప్కి సంబంధించి క్వశ్చన్ చూడండి అన్న. మనకి కొంచెం క్రిటికల్గా ఇచ్చాడంటే వాటర్ ఫాల్, అది ఉన్న ప్రాంతం, అది ఏ రివర్ మీద ఉంది. అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి చూడండి, మనకి ఇక్కడ 9 విషయాలు తెలిసి ఉండాలి. ఓకే, అంటే వాటర్ ఫాల్ ఏ రివర్ మీద ఉందో సరిపోదు, అది ప్రాంతంలో ఏ ప్రాంతం ఉందో కూడా చెప్పాలి. సో చూడండి, ఫస్ట్ది దువాందార్ వాటర్ ఫాల్స్ మాల్వా ప్రాంతంలో నర్మదా రివర్ మీద ఉందంట. హుండ్రు వాటర్ ఫాల్స్ చోటా నాగ్పూర్ పీఠభూమిలో సుబర్ణరేఖ రివర్ మీద ఉందంట. గెర్సొప్ప వాటర్ ఫాల్స్ వెస్టర్న్ ఘాట్స్ లో నేత్రావతి రివర్ మీద ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, ఇందులో ఎన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయబడ్డాయని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి పాస్ చేసుకుని ఆలోచించండి అన్న. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎలిమినేషన్ కి ఏదో ఒకటి తెలిసినా చాలు, ప్రాంతం తెలిసినా చాలు, రివర్ తెలిసినా చాలు, ఎలిమినేషన్ చూసుకోండి. ఓకే, చాలా మంది చదివే ఉంటారు, జెర్సొప్ప అనే జలపాతం ఏదైతే ఉంది ఇది శరావతి రివర్ మీద ఉంటుందని చదివే ఉంటారు. ఇంకేం ఆలోచించకుండా తప్పు కొట్టేయచ్చు. ఓకే, చదివి ఉంటారు, కంపల్సరీగా చదివి ఉంటారు. వెస్టర్న్ ఘాట్స్ గురించి కానీ రివర్స్ గురించి చదివేటప్పుడు చదివి ఉంటారు. గెర్సొప్ప వాటర్ ఫాల్స్ ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. రెండోది దువాందార్ వాటర్ ఫాల్స్ అనగానే నర్మదా రివర్ అని చాలా మంది తెలుసు. ఓకే, నర్మదా రివర్ అన్నాడు, నర్మదా రివరు పోనీ మీకు నర్మదా రివర్ అని తెలియదు కూడా అండి, నర్మదా వదిలేయండి పోనీ. ఓకే, నర్మదా మాల్వాకి సంబంధం ఉందా అంటే లేదు. ఎందుకంటే నర్మదా రివర్ ప్రవహించేది వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ కి మధ్యలోంచి, అంతే కదా. వింధ్య సాత్పురా మౌంటైన్స్ కి మధ్యలో, అంటే ఆ హిల్స్ కి మధ్యలోంచి మనకి నర్మదా గ్రాబెన్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఆ రెండు కూడా మనకి బ్లాక్ మౌంటైన్స్ కాబట్టి ఆ రెండింటికి మధ్యలో ఒక గ్రాబెన్ అనేది ఉంటుంది. దాన్నే మనం రిఫ్ట్ వ్యాలీ అని కూడా పిలవచ్చు, అంటే పగుల్లోయ అన్నమాట. సో ఈ రిఫ్ట్ వ్యాలీ నుంచి నర్మదా వెళ్తుంది. ఇప్పుడు మనకందరికీ తెలుసు. ఓకే, నర్మదా ఎక్కడి నుంచి వెళ్తుంది, వింధ్య సాత్పురా మధ్యలోంచి వెళ్తుంది. ప్రతి ఒక్కరికి చూసే ఉంటారండి కంపల్సరిగా. ఇప్పుడు మాల్వా ఎక్కడ ఉంటుంది, వింధ్యాస్ కి పైన ప్రాంతం మాల్వా. వింధ్యాస్ కి కిందకి, వింధ్యాస్ వచ్చాయంటే అది ప్రాంతం, ఇంకా మాల్వాకి సంబంధం లేదు కదా. వింధ్యాస్ వచ్చాయంటే అది వేరే రీజియన్, ఫిజియోగ్రఫిక్ డివిజన్ అది. సో మాల్వాకి దానికి సంబంధం లేదు. అలాంటప్పుడు నర్మదా మనకి మాల్వాలో ఎలా ఉంటుందండి, ఉండదు. ఇప్పుడు మనకి మాల్వా అనగానే ఒకవేళ రివర్స్ చదివిన చంబల్, కేన్, బెట్వా, లేకపోతే బానస్ ఇలాంటి రివర్స్ అంటాం, కానీ ఎప్పుడు నర్మదా అని చెప్పం కదా. సో అంటే నర్మదాకి మాల్వాకి అసలు సంబంధం లేదు మనకి. ఓకే, అది వింధ్య సాత్పురా పీక్ పర్వతాల మధ్య నుంచి వెళ్తుంది. సో దువాందార్ మీకు నర్మదా మీద ఉందా లేదా తర్వాత మాట. అసలు ఇందులో ఈ మ్యాచింగే మెయిన్ తప్పు. సో అది పక్కన పెట్టియచ్చు. ఓకే, గెర్సొప్ప మీకు తెలుసుంటే వెస్టర్న్ ఘాట్స్ అని తెలుసుంటది, కానీ శరావతి రివర్ అయితే కాదు, నేత్రావతి అయితే కాదు. ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, హుండ్రు ఈ పేరు మీద కొంచెం తక్కువ వింటారు, బట్ చదివేటప్పుడు కొన్ని, అంటే కనీసం ఇండియాలో బేసిక్ జలపాతాల గురించి చదివేటప్పుడు, లేదా చోటా నాగ్పూర్ ప్లాట్యూ గురించి చదివేటప్పుడు కొంతవరకు హుండ్రు అనేది చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది సుబర్ణరేఖ మీద ఉంటుందని కొంతవరకు చెప్పొచ్చు నాన్న. సో ఇది కరెక్ట్ అండి. అంటే హుండ్రు అనేది మనకి చోటా నాగ్పూర్ ప్లాట్యూలో సుబర్ణరేఖ రివర్ మీదనే ఉందన్నమాట. అది కరెక్ట్, అంటే ఓన్లీ 1 మనకి కరెక్ట్ అండి. అలాగే ఈ గెర్సొప్ప ఉంది కదా, దీన్నే మనం జోగ్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తాం. లోకల్ గా గెర్సొప్ప అని చెప్పి పిలుస్తాం. ఇది కర్ణాటక స్టేట్ లో శరావతి రివర్ మీద వెస్టర్న్ ఘాట్స్ దాటేటప్పుడు ఉంటుందంటే, శరావతి రివర్ వెస్టర్న్ ఘాట్స్ అలా దాటుతూ ఉంటే ఈ రివర్ మనకి ఈ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అలాగే దువాందార్ వాటర్ ఫాల్స్ అనేది నర్మదా రివర్ మీద జబల్పూర్, మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ దగ్గరలో మార్బుల్ రాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ దగ్గరలో ఒక తక్కువ హైట్ తోనే మనకి దువాందార్ అనే ఒక వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది, మధ్యప్రదేశ్ స్టేట్ లో కనిపిస్తుంది. ఇది 9th క్వశ్చన్. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ 10th క్వశ్చన్. మళ్ళీ మ్యాప్ పాయింటింగ్, బట్ కొంచెం కాన్సెప్ట్ అంటే ఇప్పుడు కొంచెం కాన్సెప్ట్ అంటే జియోమార్ఫాలజీకి వీటికి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, జియోమార్ఫాలజీకి సంబంధించింది ఏంటా కాన్సెప్ట్ అంటే, మనకి జియోమార్ఫాలజీలో మౌంటైన్ రేంజెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది అనమాట.
సో క్వశ్చన్ ఏంటి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది అంటే ఇలాంటివి కొంచెం ఎక్కువ అండి, బట్ ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ కానీ ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమిచ్చంటే ప్రాంతం, మౌంటైన్ పేరు, అది ఎలాంటి మౌంటైన్ అన్నారు. సో ఫస్ట్ ఇచ్చింది సెంట్రల్ ఏషియాలో వోస్జెస్ అనే ఒక మౌంటైన్ ఉంది, అది ఫోల్డ్ మౌంటైన్ అన్నారు. యూరోప్ లో ఆల్ప్స్ అనే మౌంటైన్ ఉంది, ఇది బ్లాక్ మౌంటైన్ అన్నారు. నార్త్ అమెరికాలో అప్పలేషియన్స్ అనే మౌంటైన్స్ ఉన్నాయి, ఇవి ఫోల్డ్ మౌంటైన్స్ అన్నారు. సౌత్ అమెరికాలో యాండీస్ అనే మౌంటైన్స్ ఉన్నాయి, ఫోల్డ్ మౌంటైన్స్ అంట. ఇందులో ఎన్ని పేర్స్ మనకి కరెక్ట్ గా, ఎన్ని రోస్ కరెక్ట్ గా మ్యాచ్ చేయబట్టి అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ కూడా ఎలిమినేషన్ ఫస్ట్ వాడుకోవాలి. అంటే నేను చెప్తాను కాన్సెప్ట్, ఎలిమినేషన్ ఫస్ట్ వాడుకోవాలి. ఏంటది, ఆల్ప్స్ మౌంటైన్స్ బ్లాక్ మౌంటైన్స్ కాదని మనకి చాలా మందికి తెలుసు. ఆల్ప్స్ మౌంటైన్స్ ఫోల్డ్ మౌంటైన్స్, ప్రపంచంలో మేజర్ ఫోల్డ్ మౌంటైన్స్ ఒక 5-6 చదివితే అందులో ఆల్ప్స్ మౌంటైన్స్ కంపల్సరీగా చదువుతాము. అలాంటప్పుడు అది బ్లాక్ మౌంటైన్ ఎందుకు అవుద్ది, అది ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, అలాగే వోస్జెస్ అనే మౌంటైన్ రేంజ్ ఎక్కడ కూడా మనకి సెంట్రల్ ఏషియాలో కనిపించదు మీరు చదివేటప్పుడు. ఓకే, అది ఎప్పుడు కూడా మనకి వోస్జెస్ చదివేటప్పుడు యూరోప్ లోనే చదువుతాము. సో అది సెంట్రల్ ఏషియాలో ఉండదు, ఇది తప్పు. అంటే ఇది ఫోల్డ్ మౌంటైన్ అవునా కాదా మనకి ఇంకా అనవసరం. వోస్జెస్ సెంట్రల్ ఏషియాలో ఉండదు. ఓకే, ఆల్ప్స్ బ్లాక్ మౌంటైన్ కాదు. 2 ఎలిమినేట్ చేసేయచ్చు, కంపల్సరీగా 2 ఎలిమినేట్ చేసేయచ్చు. మిగతా 2 కూడా, ఇందులో యాండీస్ కూడా చాలా మందికి తెలుసు. ఒక అప్పలేషియన్స్ గురించి ఆలోచించాలి. యాండీస్, ఫోల్డ్ మౌంటైన్, సౌత్ అమెరికా కరెక్టే. అప్పలేషియన్స్ కొంచెం తక్కువ మంది వింటారు, అది కూడా విన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఆన్సర్ పెట్టొచ్చు. అంటే కొంచెం ఎలిమినేట్ చేస్తే మనకి పాసిబిలిటీ పెరుగుతుంది కదా, ఓన్లీ 1 కానీ ఓన్లీ 2 ఏదో ఒకటి పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా. సో అలా పాసిబిలిటీ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్తాను చూడండి, అంటే ఇది కూడా కరెక్టే. అప్పలేషియన్స్ నార్త్ అమెరికాలో ఉన్న ఫోల్డ్ మౌంటైన్స్. ఏం చెప్తాను చూడండి, మామూలుగా మనకి మౌంటైన్ రేంజెస్ అనేవి 3 టైప్స్ అండి ఇంకా జాగ్రఫీలో. ఒకటి సింపుల్ గా చెప్పంటే ఫోల్డ్ మౌంటైన్స్, 2 బ్లాక్ మౌంటైన్స్, 3 వల్కానిక్ మౌంటైన్స్ అనమాట. ఓకే, బేసిక్ టైప్. ఇంకా చిన్న రకాలు చాలా ఉంటాయి ప్లాట్యూస్ లో ఉండేవి ఇవన్నీ కూడాను. సో ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి, ఫోల్డ్ మౌంటైన్స్ అంటే 2 ప్లేట్లు అనేవి, 2 ప్లేట్లు టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు, ఓకే, ఆ రెండింటి మధ్య కూడా ఫోల్డింగ్ జరిగి ఆ రెండింటి బౌండరీలో ఏర్పడే మౌంటైన్స్ ని మనం ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం. బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏంటంటే ఒక ఎర్త్ క్రస్ట్ లో ఎక్కడైనా మనకి క్రాక్స్ అనేవి, ఫాల్ట్స్ అనేవి ఏర్పడినప్పుడు 2 పక్క ఫాల్ట్స్ ఏర్పడితే ఆ పక్క ఫాల్ట్స్ మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో, ఓకే, దీన్ని మనం బ్లాక్ అంటాం. అంటే ఏంటిది, పూర్తిగా క్రస్ట్ నుంచి సెపరేట్ అయిపోయింది. అండ్ ఈ బ్లాక్ మనకి ఈథర్ ఏ డైరెక్షన్ లో అయినా కూడా మూవ్ అవ్వడానికి ఫ్రీగా ఉందంటే, ఇంకా అంటే దానికి ఫ్రీ అనమాట. ఇంకా ఈ బ్లాక్ ఎటు కావాలంటే అటు మూవ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అండ్ అక్కడ ఉండే ఫోర్సెస్ వలన వర్టికల్ గా ఫోర్సులు పనిచేస్తే, హారిజంటల్ గా ఫోర్స్ పనిచేస్తే ఆ బ్లాక్ అనేది పైకి లేవడం కానీ కిందకి వెళ్ళడం కానీ జరుగుతుందన్నమాట. సో దానివల్ల మనకి హోస్ట్ అండ్ గ్రాబెన్ అరేంజ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, కిందకు ఉండేది గ్రాబెన్, పైకి ఉండేది హోస్ట్. అండ్ ఈ హోస్ట్లతో తయారైన మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్లాక్ మౌంటైన్ రేంజెస్ అంటాం. అండ్ వాల్కానిక్ మౌంటైన్ రేంజెస్ అంటే ఎక్కడైతే ఓకే ఫిజ్యూర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాల్కానిక్ ఫిజ్యూర్స్ అంటే మనకి పగుళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఆ పగుళ్ళు ఉండే ప్రాంతంలో లావా బయటకు వచ్చి చిన్నగా మౌంటైన్స్ ఏర్పడితే వాల్కానిక్ మౌంటైన్ రేంజెస్ మనకి ఏర్పడతాయి. ఓకే, సో అయితే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఓకే, ఫోల్డ్ మౌంటైన్స్ కి మనకి ఎగ్జాంపుల్. ఫోల్డ్ మౌంటైన్స్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయి. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఇప్పుడు కొంచెం చాలా కాలం క్రితం, అంటే రీసెంట్ టెక్టానిక్ మూమెంట్ కి ముందు ఏర్పడినవి అనమాట. అంటే గోండ్వానా వీటన్నింటికి ముందు ఏర్పడినవి అనమాట. ఓకే, గోండ్వానా ఇప్పుడు ఏర్పడుతున్నవి ఏంటంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. అంతకు ముందు గోండ్వానా విడిపోక ముందు ఏర్పడినవన్నీ కూడా ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. అందుకు మనకు వచ్చేవి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ కిందకి వచ్చేవి ఏంటంటే ఇండియాలో రాజస్థాన్ స్టేట్ లో ఉన్న ఆరావళి రేంజ్ కానీ, ఓకే, లేకపోతే నార్త్ అమెరికాలో ఉన్న అప్పలేషియన్ రేంజ్ కానీ, నార్త్ అమెరికాలో మనకి ఈ న్యూయార్క్ దగ్గరలో ఈస్ట్ కోస్ట్ లో ఉంటాయి అప్పలేషియన్ రేంజ్ అనేది. ఓకే, అలాగే రష్యాలో ఉరల్ మౌంటైన్స్, రష్యాలో యూరోపియన్ పార్ట్ ని ఏషియన్ పార్ట్ ని సెపరేట్ చేసే ఉరల్ మౌంటైన్స్. అలాగే కెనడాలో ఉన్న లారెన్షియన్ మౌంటైన్స్, ఇవన్నీ కూడా ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి అంటే నార్త్ అమెరికాలో రాకీస్, సౌత్ అమెరికాలో యాండీస్, అలాగే యూరోప్ లో ఆల్ప్స్, అలాగే ఏషియాలో హిమాలయాస్, ఇవన్నీ కూడా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఓకే, బ్లాక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అని ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుంది. ఓకే, లేకపోతే ఫ్రాన్స్ లో వోస్జెస్ అని ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుంది, వోస్జెస్. ఓకే, ఇది జర్మనీ ఉంది. బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కాదు, వోస్జెస్ అనేది మనకి ఫ్రాన్స్ లో ఉంటుంది. అలాగే ఇండియాలో వింధ్యా అండ్ సాత్పురా, ఆల్రెడీ మీకు చెప్పాను, వింధ్యా అండ్ సాత్పురాస్ ఉంటాయి. అలాగే
కొంచెం రిఫ్ట్ మౌంటైన్స్, మనకి ఆఫ్రికాలో కనిపించే రిఫ్ట్ మౌంటైన్స్, ఇలాంటివన్నీ కూడా మనకి బ్లాక్ మౌంటైన్స్ కిందకి వస్తాయండి. బ్లాక్ మౌంటైన్స్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మనకి ఆన్సర్ చేయగలమా, క్వశ్చన్ ఆన్సర్ చేయగలమా? ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఓస్జస్ ఏమన్నాం? ఫ్రాన్స్ లో ఉందన్నాం. ఇది ఒక బ్లాక్ మౌంటైన్ అన్నాం. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అంటే ఫ్రాన్స్ అంటే యూరోప్ లో ఉంది, అది బ్లాక్ మౌంటైన్. ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఆల్ప్స్ యూరోప్ లో ఉంది, బట్ అది ఒక యంగ్ ఫోల్డ్ మౌంటైన్. సో ఇక్కడ బ్లాక్ మౌంటైన్ అన్నాడు, ఇది తప్పు. అలాగే అప్పలేషియన్స్ నార్త్ అమెరికాలో ఉన్నాయి. ఓకే, ఇవి ఫోల్డ్ మౌంటైన్స్ అన్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలాగే ఆండీస్ ఫోల్డ్ మౌంటైన్స్, అవి సౌత్ అమెరికాలో ఉన్నాయన్నారు. ఎస్, అది కూడా కరెక్టే. సో ఓన్లీ 2 అనేది కరెక్ట్ అనమాట. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎంతమంది కరెక్ట్ గా ఆలోచించారు చూసుకున్నాను ఒకసారి. ఓకే, తర్వాత మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి మళ్ళీ క్లైమేటాలజీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందండి. ఓకే, ఈసారి వాటర్ వేపర్ గురించి అవుతుంది అనమాట. క్వశ్చన్ ఏంటంటే వాటర్ వేపర్ సంబంధించి కింద స్టేట్మెంట్ లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వాటర్ వేపర్ ఒక గ్యాస్. ఓకే, అండ్ ఈ గ్యాస్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది, అమౌంట్ అనేది హైట్ పెరుగుతున్న కొద్దీ కూడా తగ్గుతుంటుంది అని అడిగాడు. అంటే డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ వాటర్ వేపర్ పర్సంటేజ్ అనేది పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అన్నాడు. 2 స్టేట్మెంట్లు. క్వశ్చన్ ఆలోచించండి అన్న. ఓకే, ఆన్సర్ ఆలోచించండి ఒకసారి. ఓకే, ఆప్షన్స్ 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, neither 1 and 2. చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ఓకే, సో ఇంకా మనకి ఎక్స్ప్లెనేషన్కి వచ్చేటప్పటికి, ఓకే, వాటర్ వేపర్ అంటే మనకి తెలుసు, వాటర్ 3 స్టేట్స్ లో ఉంటుంది, లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాసెస్ 3 స్టేట్ లో కూడా ఉండగలుగుతుంది. ఓకే, ఆ గ్యాసెస్ స్టేట్ లో ఉండే వాటర్ ని మనం ఏమంటామంటే వాటర్ వేపర్ అని చెప్పి పిలుస్తాం. అంటే సింపుల్ గా అది గ్యాస్, కంపల్సరీగా గ్యాస్. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ పార్ట్ కరెక్టే, గ్యాస్. అండ్ ఇది హైట్ తో పాటు డిక్రీజ్ అవుతుంది అన్నారు. మీకు మామూలుగా జనరల్ గా తెలిసిన విషయమే. ఏంటది? హైట్ కి వెళ్తే అట్మాస్ఫియర్ లో ప్రతి గ్యాస్ డిక్రీజ్ అవుద్ది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరెస్ట్ మీదకి వెళ్లే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు పట్టుకెళ్తారు అంటే సర్ఫేస్ దగ్గర ఉన్నంత ఆక్సిజన్ ఆ పైన ఉండదు. ఎందుకంటే తక్కువ హైట్ లోనే ఎక్కువ అట్మాస్ఫియర్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అంటే నియర్లీ ట్రోపోస్ఫియర్ లోనే మనకి 97% వరకు కూడా అట్మాస్ఫియర్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అంటే పైన ఉండేది ఒక 3% ఇదే ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే గ్యాసెస్ అన్ని కూడా అట్మాస్ఫియర్ ఎప్పుడు తక్కువ హైట్ లోనే ఉంటాయండి. ఎందుకంటే అక్కడే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్యాసెస్ అన్ని భూమి మీద ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే కాబట్టి. సో గ్రావిటీ ఎక్కువ ఉంది కాబట్టి గ్యాసెస్ అన్ని, ఆ అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ అన్ని ఎర్త్కి దగ్గరలోనే ఉంటాయి. సో హైట్ కి వెళ్లే కొద్దీ ఖచ్చితంగా ప్రతి గ్యాస్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సో ప్రతి గ్యాస్ అంటే ఆటోమేటిక్ గా వాటర్ వేపర్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది, కంపల్సరీగా తగ్గుతుందండి. ఇంకా చెప్పంటే ట్రోపోస్ఫియర్ దాటితే మనకి అంతగా వాటర్ వేపర్ కూడా కనిపించదు. ఓకే, ట్రోపోస్ఫియర్ దాటకే చాలా తక్కువ. అందుకే క్లౌడ్ ఫార్మేషన్ ఇదంతా కూడా ఇక్కడికే జరుగుతుంటది మనకి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఓకే, అది సెకండ్ స్టేట్మెంట్ కి వచ్చేటప్పటికి సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఓకే, వాటర్ వేపర్ యొక్క పర్సంటేజ్ మనకి మ్యాక్సిమం పోల్స్ దగ్గర ఉంటుంది అన్నాడండి. గుర్తుపెట్టుకోండి, అట్మాస్ఫియర్ లో వాటర్ వేపర్ రావడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా హీట్, అంతే కదా. ఓకే, కింద వాటర్ ఉంది, ఆ వాటర్ అనేది సన్ యొక్క లైట్ వలన, ఓకే, సన్ యొక్క లైట్ వలన వేడెక్కితే ఆ వేడికి అది వాటర్ వేపర్ గా మారి అట్మాస్ఫియర్ లోకి యాడ్ అవుతుంది. సో అంటే ఎంత ఎక్కువ హీట్ ఉంటే అంత వాటర్ వేపర్, అంతే కదా. ఎంత తక్కువ హీట్ ఉంటే అంత తక్కువ వాటర్ వేపర్ మనకి కనిపిస్తుంది. సో ఆటోమేటిక్ గా ఈక్వేటర్ దగ్గర ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేపర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పోలార్ రీజియన్ లో తక్కువ హీట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేపర్ కూడా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఎండ కూడా ఉండదండి. ఎండ లేకపోతే ఇంకా వాటర్ వేపర్ ఎక్కడి నుంచి అండి ఎవాపరేట్ అవుద్ది? ఆలోచించండి. సో అది అవ్వడం చాలా కష్టం. ఓకే, సో అందుకని పోల్స్ దగ్గర మనకి తక్కువగా ఉంటుంది, మినిమం ఉంటుంది అనమాట. ఓకే, మాక్సిమం అమౌంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈక్వటోరియల్ ప్రాంతంలో ఉంటుంది. ఓకే, సో కరెక్ట్ మనకి ఈ స్టేట్మెంట్ 2 అనేది ఖచ్చితంగా తప్పండి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. ఓకే, సో ఎంతమంది కరెక్ట్ గా వచ్చిందని ఆన్సర్? ఓకే, సో తర్వాత క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఎక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇవే ఉన్నాయి. ఇంకా జాగ్రఫీ కంప్లీట్ గా ఒక 11వ క్వశ్చన్ మిస్ అయింది. అది కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి అడిగారు అనమాట. అంటే విజయవాడ ఎయిర్పోర్ట్, ఇలా కొన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గురించి అడిగారు. అది మనకి ఎకానమీలో వస్తుంది కాన్సెప్ట్. ఓకే, సో ఆప్షన్ 13 మనకి మళ్ళీ క్లైమేటాలజీ. చూడండి క్లైమేటాలజీ అసలు ఎంతలా ఉందో మీరు దీన్ని బట్టి ఇంపార్టెన్స్ తెలుసుకోండి అన్న. క్లైమేటాలజీ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఎంత ఎక్కువగా వస్తున్నాయి క్వశ్చన్స్. ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండ్ అంతా కూడా క్లైమేట్ గురించి. అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఓకే, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు,
ప్రజల జీవితాలు ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా. సో అందుకని క్లైమేటాలజీ కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. సో చూడండి క్లైమేటాలజీలో మనకి నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఓకే, ఏంటి అక్కడ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లు ఏ క్లైమేట్ కి సంబంధించినవి అడిగాడు అనమాట. ఓకే, ఏ క్లైమేట్ కి సంబంధించినవి. ఓకే, సో క్లైమేట్ ఫీచర్స్ ఏంటంటే, ఒకటో ఫీచర్ అక్కడ యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ డైలీ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ రెండు కూడా తక్కువగా ఉంటాయి. రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే అర్థం ఏంటంటే, ఓకే, ఒక ఇయర్లో యాన్యువల్ రేంజ్ అంటే ఒక ఇయర్లో మ్యాక్సిమం టెంపరేచర్కి అదే ఇయర్లో మినిమం టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్ అనమాట. అంటే మంత్లీ యావరేజ్ ప్రకారం చూసుకుంటే. అలాగే డైలీ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే అర్థం ఏంటంటే, ఒక డేలో హైయెస్ట్ టెంపరేచర్ అంటే మధ్యాహ్నం 12కి 2 గంటలకి ఇలా హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుద్ది, నైట్ 1 గంటకి అలాగా లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది కదా, దానికి డిఫరెన్స్ అంటే దాన్ని డయర్నల్ రేంజ్ అని కూడా అంటాం. ఇది తక్కువగా ఉంటుందంట ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ, ఇక్కడ సంవత్సరం అంతా కూడా వర్షం వస్తుందంట, ప్రెసిపిటేషన్ వస్తుందంట. థర్డ్ క్వాలిటీ, ఆ ప్రెసిపిటేషన్ ఎంత వస్తుంది అంటే 50 నుంచి 250 సెంటీమీటర్ల వరకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవి దేనికి సంబంధించి అడుగుతున్నాడండి అంటే, మనకి ఫస్ట్ ఏంటంటే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చూడగానే సెకండ్ స్టేట్మెంట్ చూడగానే కళ్ళు ఫస్ట్ ఆప్షన్ మీదకి వెళ్తాయి. ఈక్వటోరియల్ క్లైమేట్ ఆలోచించకుండా పెట్టుకొని వచ్చేస్తాం అనమాట, ఆలోచించడం అసలు పూర్తిగా. ఓకే, బట్ అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, థర్డ్ స్టేట్మెంట్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈక్వటోరియల్ క్లైమేట్లో యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ తక్కువ, డైలీ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ తక్కువ, సంవత్సరం అంతా వర్షం ఉంటుంది. బట్ అక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, రెయిన్ఫాల్ చాలా ఎక్కువ. అంటే నియర్లీ కొన్ని ప్రాంతాలు యావరేజ్గా 300 సెంటీమీటర్స్ వరకు కూడా రెయిన్ఫాల్ వస్తుందన్నమాట. ఓకే, 50 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రావడం అనేది అసలు జరగని పని ఈక్వటోరియల్ ప్రాంతాల్లో. ఎందుకంటే మినిమం మనకి 150 నుంచి స్టార్ట్ అవుద్ది, 150 నుంచి 1000 సెంటీమీటర్స్ వరకు కూడా రెయిన్ఫాల్ ఉండొచ్చు ఈక్వటోరియల్ రీజియన్లో. ఓకే, సో అది ఫస్ట్ మనకి తప్పు. చాలా మంది అంటే ఓవర్ లుక్ లో చేసే తప్పు అండి, కొంచెం ఆలోచించుకోవాలి అందుకనే. ఓకే, సో ఈక్వటోరియల్ క్లైమేట్ కాదండి ఆన్సర్. ఓకే, ఇంకా మనకి ఇలాంటి కండిషన్స్ యాన్యువల్ అంటే ఈ తక్కువ రేంజ్ ఆఫ్ టెంపరేచర్, అలాగే ఈ ప్రెసిపిటేషన్ త్రూ అవుట్ ది ఇయర్ ఉండాలంటే మనకి అవి ఏంటంటే, ఒకటి తక్కువ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ మనకి కనిపించగలిగేది కోస్టల్ రీజియన్స్ లో. ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. ఎందుకంటే కోస్టల్ రీజియన్స్ లో ఉన్న క్లైమేట్ లో మనకి మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నం, ముంబై ఈ సిటీలు ఎప్పుడూ కూడా ఒక ఢిల్లీ ఫేస్ చేసేంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఫేస్ చేయవు. అంటే మరీ ఎక్కువ ఫేస్ చేయవు, మరీ తక్కువ ఉండదు. అంటే దే నెవర్ రికార్డ్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, ఎందుకంటే దే హ్యావ్ మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్. సముద్రాలు ఎప్పుడూ కూడా దాని పక్కన ఉండే ప్రాంతాల యొక్క క్లైమేట్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఎప్పుడూ కూడా ఒక మోడరేట్ క్లైమేటే కనిపిస్తుంది. సో అంటే రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. ఓకే, రేంజ్ ఆఫ్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఆలోచించకుండా మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్ కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఆ విధంగా ఆలోచించాలి కొంచెం. అంటే కొంచెం ఎగ్జామ్ లో సరే మాకు గుర్తొస్తాయి సార్ అంటే రావు. ఓకే, అదే మరి మనకి ప్రాక్టీస్ చదవడం అంటే మల్టిపుల్ రివిజన్స్ ఇవన్నీ కూడా దీనికి హెల్ప్ చేస్తాయి అనమాట. అంటే ఆలోచించడానికి మనకి అవకాశం ఇస్తాయి అనమాట. ఇంకా చైనా టైప్ ఏంటంటే మనకి సంవత్సరం అంతా రెయిన్ఫాల్ రావడానికి అవకాశం లేదు. అండ్ టెంపరేచర్ రేంజ్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి ఓకే వింటర్లో బాగా చల్లగా ఉంటుంది, సమ్మర్లో కొంచెం పర్వాలేదు. ఇప్పుడు మీరు అమెరికా చూస్తే ఏమవుద్ది, వింటర్లోనైతే ఇంకా మంచు పడిపోతుంటుంది, బయటికి కూడా రాలేరు. అమెరికా వాళ్ళు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. అది సమ్మర్లోనేమో నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి. అంటే ఎంత రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంది, యాన్యువల్ రేంజ్. బట్ అలాంటి పరిస్థితి మనకి సముద్రాల దగ్గర మాత్రం కనిపించదు అనమాట. అందుకే చైనాను మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అలాగే హ్యూమిడ్ తడిగా ఉన్న సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ అంటే ఇవి కూడా మనకి కొంతవరకు ఎక్కువ, అంటే అక్కడ హై ప్రెషర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. హై ప్రెషర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన సంవత్సరం అంతా రెయిన్ఫాల్ రావడం కష్టం. ఓకే, సంవత్సరం అంతా రెయిన్ఫాల్ రావడం కొంతవరకు కష్టం అనమాట. సో ఆ విధంగా మనకి మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్ ని ఆన్సర్ గా పెట్టొచ్చండి. మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్ అనేది మనకి ఈ మెడిటరేనియన్ క్లైమేట్ ఉంటుంది కదా, దానికి నార్త్ వర్డ్ అంటే పోల్ వర్డ్ సైడ్ మనకి కనిపిస్తుంది. అంటే మెడిటరేనియన్ క్లైమేట్ కి పై వైపు ఇంకా అంటే నార్త్ వైపు, లేదా సదర్న్ హెమిస్ఫియర్ అయితే సౌత్ వైపు కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఏమో మనకి నియర్లీ ఈ లాటిట్యూడినల్ రేంజ్ ఎంత అంటే 35 degrees నుంచి
60 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంటాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ ని మనం CFB అండ్ CFC అనే అక్షరాలతో చూపిస్తామండి. CFB అండ్ CFC అనే అక్షరాలతో చూపిస్తాం. ఇక్కడ సమ్మర్ మైల్డ్ గా ఉంటుంది, వింటర్ కూడా మైల్డ్ గా ఉంటుంది. ఎందుకు? మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ వలన. సో ఈ రెండు మైల్డ్ గా ఉన్నాయంటే యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది. ఓకే, రెయిన్ఫాల్ కూడా మనకి 52 to 50 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అదే ఒకవేళ కోస్టల్ రీజన్స్ లో మౌంటైన్స్ కానీ ఉంటే 500 సెంటీమీటర్స్ వరకు కూడా వెళ్ళొచ్చండి. ఓకే, అండ్ వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మీకు ఇగోండి ఈ కలర్ ఇగోండి CFB CFC అంటే ఇగోండి ఇక్కడ అమెరికాలోను. ఓకే, లేకపోతే ఈ సౌత్ అమెరికాలోను, యూరోప్ లో ప్రధానంగా యూరోప్ లో చాలా కంట్రీస్ లో మనకి ఇది కనిపిస్తుందండి. యూరోప్ లో అంటే జర్మనీ, పోలాండ్ రీజియన్స్ లో అయితే నియర్లీ కోస్ట్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఇది మామూలుగా అయితే కోస్టల్ క్లైమేట్, కానీ కోస్ట్ నుంచి 2000 కిలోమీటర్ వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే మౌంటైన్ రేంజెస్ ఉన్న పైరేనీస్, అలాగే ఆల్ప్స్ అని మౌంటైన్ రేంజెస్ ఉంటాయి ఈ ఫ్రాన్స్ దగ్గర. సో వాటి వల్ల అనమాట. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్లైమేట్ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు మరి? ఓకే, కొంచెం అంటే చాలా మంది ఈక్వటోరియల్ క్లైమేట్ అని ఆలోచించుండొచ్చు, మేబీ ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ మనకి. ఓకే, ఇది మనకి క్లైమేటాలజీకి సంబంధించింది 100%. ఓకే, కొరియాలిస్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ ఉంటుంది. సో కొరియాలిస్ ఫోర్స్ గురించి మనకి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఏంటా క్వశ్చన్ అంటే ఒకటి కింద స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఒకటి, కొరియాలిస్ ఫోర్స్ అనేది విండ్ వెలాసిటీతో పాటు ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేది పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఆబ్సెంట్ ఉంటుంది అని చెప్తున్నారండి. ఓకే, రెండింట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్టా అని చూసుకుంటే ఒకసారి ఇదిగోనాను ఒకసారి ఎర్త్ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు ఎర్త్ ఉందండి. ఈ ఎర్త్ అనే ప్లానెట్ మనకి తన చుట్టూ తాను తిరుగుతుంది. మనం స్ట్రైట్ గా ఉందనుకుందాం జస్ట్. ఓకే, తన చుట్టూ తాను వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుగా తిరుగుతుంది. సో ఎర్త్ ఇలా తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఓకే అన్ని ప్లేసెస్ లో కూడా ఎర్త్ యొక్క స్పీడ్ ఒకటి కాదండి. అన్ని ప్లేసెస్ లో కూడా ఎర్త్ యొక్క స్పీడ్ ఒకటి కాదు. ఎందుకంటే చూడండి ఒకసారి, మనం ఈక్వటోరియల్ రీజన్ లో ఒక వ్యక్తి ఉన్నారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి. ఈ వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంటల్లో 40,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. నియర్లీ 40,075 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. అదే ఒక పోల్ దగ్గర ఉన్న వ్యక్తి ఒక రోజులో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అండి? అక్కడే ఉంటాడంట, మహా అయితే 1.8 మీటర్స్ అంతే. అంతకు మించి ఆయన ట్రావెల్ చేసే అవకాశం కూడా లేదన్నమాట. అంటే ఏమవుతుంది అంటే 24 గంటలు భూమి మీద ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఖచ్చితంగా ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి 24 గంటలు పడుతుంది. బట్ వాళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది ఆలోచించండి, తగ్గిపోతా ఉంది కదా. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ భూమి మీద అన్ని లాటిట్యూడ్స్ మీద కూడా ఈ మనుషుల యొక్క లేకపోతే భూమి యొక్క స్పీడ్ ఒకటి కాదు అనమాట. స్పీడ్ ఒకటి కాదు. ఎందుకంటే స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమే కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ, టైం కాన్స్టెంట్. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ స్పీడ్ ఎక్కువ. ఇక్కడ డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి స్పీడ్ తక్కువ. ఇక్కడ డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ఇంకా స్పీడ్ తగ్గుతుంది. సో అంటే ఈక్వేటర్ నుంచి పోల్ వార్డ్ వెళ్ళేటప్పటికి మనకి స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుందండి. అందరి స్పీడ్ ఒకలా ఉండదు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అయితే ఈ డిఫరెన్స్ వలన మనకి ఒక అపారెంట్ ఫోర్స్ అనేది ఆరిజినేట్ అవుతుంది అనమాట. అంటే ఈ భూమి మీద ట్రావెల్ చేసే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే పదార్థాల మీద, అంటే లైక్ విండ్స్ మీద, లేకపోతే ఓషన్లో ట్రావెల్ చేసే ఓషన్ కరెంట్స్ మీద, లేకపోతే మనం పంపించే మిసైల్స్ మీద, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ మీద, లేకపోతే రాకెట్స్ మీద, వీటన్నింటి మీద కూడా ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్సే కొరియాలిస్ ఫోర్స్ అండి. ఏంటంటే ఈ కొరియాలిస్ ఫోర్స్ ఏంటంటే ఈ భూమి మీద డిఫరెంట్ లాటిట్యూడ్స్ దగ్గర ఉండే డిఫరెంట్ స్పీడ్స్ వలన రిలేటివ్ వెలాసిటీ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ రిలేటివ్ వెలాసిటీతో ఏర్పడే ఫోర్స్ మనకి కొరియాలిస్ ఫోర్స్ అండి. కొరియాలిస్ ఫోర్స్. సో ఈ కొరియాలిస్ ఫోర్స్ ఏం చేస్తుందంటే వీటన్నింటినీ కూడా ఇవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అవి స్ట్రైట్ గా వెళ్లకుండా వాటి యొక్క పాత్ ని డిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే దాన్ని డైవర్ట్ చేస్తుంది. ఓకే, అది ఏ విధంగా? నార్దర్న్ హెమిస్ఫియర్ లో రైట్ సైడ్ కి, ఓకే, అలాగే సదర్న్ హెమిస్ఫియర్ లో లెఫ్ట్ సైడ్ కి డిఫ్లెక్ట్ చేసే ఫోర్సే మనకి ఈ కొరియాలిస్ ఫోర్స్ అండి. దీన్ని చెప్పేది మనకి ఫెరల్స్ లా అనే మనకి దీని గురించి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది కొరియాలిస్ ఫోర్స్ అంటే అర్థమైంది కదా. అంటే ఇది ఒక ఫోర్స్ ఆఫ్ డిఫ్లెక్షన్ దేని వల్ల వచ్చింది? ఎర్త్ యొక్క రొటేషన్ వల్లనే వచ్చింది. ఓకే, ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల వచ్చిన ఒక
ఫోర్స్ ఆఫ్ డిఫ్లెక్షన్. సో ఇప్పుడు ఈ కోరియాలిస్ ఫోర్స్ కి విండ్ కి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఓకే, విండ్ అంటే ఏంటి? విండ్ అంటే ఒక హై ప్రెషర్ రీజన్ నుంచి ఒక లో ప్రెషర్ రీజన్ కి ఓకే ఒక ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఏర్పడడం వలన ఆ ఫోర్స్ వలన వెళ్ళే ఎయిర్ యొక్క మూమెంట్ ని మనం విండ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎప్పుడూ కూడా ఐసోబార్స్ కి పెర్పెండిక్యులర్ గా పనిచేసి ఉంటే ఇక్కడ ఒక ఐసోబార్ ఉంది, ఇక్కడ ఒక ఐసోబార్ ఉంది ఇలాగా. ఓకే, దీనికి పెర్పెండిక్యులర్ గానే ఇలా విండ్ ఎప్పుడు కూడా జర్నీ చేస్తూ ఉంటుంది. అయితే ఇలా వెళ్తున్నప్పుడు వీటి మీద ఒకవేళ ఈ విండ్ అనేది నార్త్ హెమిస్ఫియర్ లో ఉంటే దాని మీద రైట్ సైడ్ కి, అదే సదర్న్ హెమిస్ఫియర్ లో ఉంటే లెఫ్ట్ సైడ్ కి డిఫ్లెక్ట్ చేసే ఫోర్సే కోరియాలిస్ ఫోర్స్ అండి. అయితే ఈ కోరియాలిస్ ఫోర్స్ భూమి మీద అన్ని ప్లేసెస్ లో ఒకేలాగా ఉంటుందా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్. ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ త్రూ అవుట్ ది ఎర్త్ అంతా కూడా ఒకలా ఉండదండి ఇది. ఓకే, ఎందుకు? దానికి కారణాలు ఏంటంటే మనకి ఎర్త్ యొక్క రిలేటివ్ వెలాసిటీలో మార్పు అన్ని దగ్గరలో ఒకలా ఉందా? లేదు. అంటే రిలేటివ్ వెలాసిటీ బట్టి అక్కడ దాని యొక్క కోరియాలిస్ ఫోర్స్ కూడా మారిపోతుందన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఎర్త్ యొక్క కోరియాలిస్ ఫోర్స్ అనేది మనకి ఈ పోలార్ రీజియన్ లో మ్యాక్సిమం ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వెలాసిటీలో డిఫరెన్స్ చాలా ఎక్కువ అక్కడ, అంటే చాలా తక్కువ వెలాసిటీ ఉంది అక్కడ. సో అందువల్ల ఏంటంటే పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అది కాస్త ఈక్వేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి, అలా ఈక్వేటర్ వార్డ్ వచ్చేటప్పటికి ఏమవుతుంటుందంటే తగ్గుతూ ఉంటుందండి. చాలా మినిమం ఉంటుంది అన్నమాట ఈక్వేటర్ దగ్గర. కరెక్ట్ గా చెప్పంటే ఈక్వేటర్ దగ్గర అసలు 0 అన్నమాట కోరియాలిస్ ఫోర్స్. ఇది మీరు చదివిందే, చాలా వరకు చదివిందేనండి. ఓకే, ఈక్వేటర్ దగ్గర 0 అంటే ఉండదు అసలు పూర్తిగా. అంటే స్టేట్మెంట్ 2 అనేది కరెక్టే. అంటే ఈ కోరియాలిస్ ఫోర్స్ పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి కోరియాలిస్ ఫోర్స్ ఈజ్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సర్కంఫరెన్స్ అనమాట. అంటే సర్కంఫరెన్స్ పెరిగిందంటే కోరియాలిస్ ఫోర్స్ తగ్గుద్ది, ఎక్కడైతే సర్కంఫరెన్స్ తగ్గుతుందో అక్కడ కోరియాలిస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది సెకండ్ స్టేట్మెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈక్వేటర్ దగ్గర కోరియాలిస్ ఫోర్స్ లేదు కాబట్టి ఈక్వేటర్ దగ్గర సైక్లోన్స్ ఏర్పడవు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈక్వేటర్ దగ్గర కోరియాలిస్ ఫోర్స్ లేదు కాబట్టి అక్కడ సైక్లోన్స్ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? విండ్ వెలాసిటీకి దానికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఓకే, ఏంటంటే ఇప్పుడు ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ వలన విండ్ అనేది అలా హై ప్రెషర్ రీజన్ నుంచి లో ప్రెషర్ వరకు కూడా వెళ్తుంది. ఓకే, అయితే ఈ విండ్ స్లోగా వెళ్తున్నప్పుడు దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ కూడా స్లోగా ఉంటుంది. ఎందుకంటే అది స్లోగా వెళ్తున్నప్పుడు అంత ఈజీగా ఒక్కొక్క లాటిట్యూడ్ ని దాటుకుని వెళ్ళలేవు. సో అందువల్ల ఏంటంటే దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ కూడా తక్కువగా ఉంటుంది. అదే విండ్ స్పీడ్ గా ఉంటే ఆటోమేటిక్ గా కోరియాలిస్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే కోరియాలిస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద విండ్ స్పీడ్ ఆర్ విండ్ వెలాసిటీ అండి. విండ్ వెలాసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ స్పీడ్ తో విండ్ వస్తే అంత ఎక్కువగా డిఫ్లెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండ్ ఇలా వస్తుంది, ఒక విండ్ 30 km స్పీడ్ తో వస్తుంది, అది ఈ విధంగా డిఫ్లెక్ట్ అయింది అనుకోండి. ఇంకొక విండ్ ఒక 100 km స్పీడ్ తో వస్తుంది అనుకోండి, అది చాలా ఎక్కువగా డిఫ్లెక్ట్ అయిపోయింది అనమాట. సో విండ్ వెలాసిటీ ఖచ్చితంగా మనకి ఇంక్రీజ్ అయిందంటే కోరియాలిస్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ మనకి రెండు కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ క్వశ్చన్ నెంబర్ 15 మనకి ఇక్కడ. ఓకే, ఇది కూడా మనకి క్లైమేటాలజీకి సంబంధించిన కాన్సెప్టే. ఓకే, ఏంటంటే June 21 త్వరలో రాబోతుంది మనకి. ఓకే, June 21 దాన్నే మనం సమ్మర్ సాలిస్టైస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ సమ్మర్ సాలిస్టైస్ రోజున ఏ లాటిట్యూడ్స్ లో 12 hours కంటే ఎక్కువ సన్లైట్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎక్కువ సన్లైట్ ఉంటుంది అడుగుతున్నాడు. ఓకే, ఈక్వేటర్ దగ్గర ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆర్టిక్ సర్కిల్. ఓకే, ఇందులో 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 and 4, 2 and 4 ఏది కరెక్ట్ అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి పెట్టుకున్నాను. ఓకే, సో నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. ఎర్త్. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా కొంచెం వర్టికల్ గానే వేయాలి కంపల్సరీగా, అంటే ఇంక్లినేషన్తోనే వేద్దాం ఎర్త్ని. ఎర్త్ మనకి తెలుసు ఏంటది, ఎర్త్ అనే ప్లానెట్ ఓకే సూర్యుడి చుట్టూ కూడా 23.5 degrees ఇంక్లినేషన్తో తిరుగుతుంది. 23.5 degrees ఇంక్లినేషన్తో తిరుగుతుంది, అంతే కదా. ఓకే, చూడనా, ఎర్త్ అనేది 23.5 degrees ఇంక్లినేషన్తో తిరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎర్త్ మీద
సీజన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. టిల్ట్ అనే దాని వల్ల సీజన్స్ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎర్త్లో ఒకే పార్ట్ సూర్యుడి వైపు ఎక్కువగా ఇదవ్వకుండా ఎర్త్ ఎప్పుడూ కూడా ఈ ఒక టైంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఎక్కువ సన్లైట్, ఒక టైంలో ఈక్వేటర్ మీద ఎక్కువ సన్లైట్, ఒక టైంలోనేమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఎక్కువ సన్లైట్, ఇలా పడుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ సింపుల్గా సూర్యుడు ఏంటి అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో మూవ్ అవుతూ ఉంటాడు, ఇలా తిరుగుతూ ఉంటాడు. అంటే జూన్ 21న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంటాడు. ఓకే, సెప్టెంబర్ 22 ట్రాపిక్ ఆఫ్ ఈక్వేటర్ మీదకి వస్తాడు. తర్వాత డిసెంబర్ 22 ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మళ్ళీ మార్చి 21 ఈక్వేటర్, మళ్ళీ జూన్ 21 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇలా ఇటువైపు నుంచి ఇటువైపు తిరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎపరెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అని కూడా పిలుస్తామండి. ఓకే, సో ఇలా వస్తుంది. అయితే ఇలా వచ్చేటప్పుడు కరెక్ట్గా జూన్ 21వ తారీఖున ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ యొక్క లైట్ అనేది వర్టికల్గా పడుతుందండి. ఓకే, సన్ యొక్క లైట్ వర్టికల్గా పడడం వలన ఇక్కడ మీకు ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ సన్లైట్ పడుతుందనేది అది ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో డే యొక్క లెంత్ని మార్చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రపంచం ఒకవేళ ఎర్త్ స్ట్రైట్గా అది ఉండి తిరుగుతూ ఉంటే ప్రపంచం మొత్తం సంవత్సరం అంతా కూడా డే లెంత్ సేమ్గానే ఉండేదండి. ఓకే, బట్ ఇప్పుడు సేమ్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇంక్లినేషన్తో ఉండడం వల్ల, అంటే ఒకసారి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్లైట్ ఎక్కువ పడడం వలన, ఇంకోసారి ఈక్వేటర్ మీద సన్లైట్ ఎక్కువ పడడం వలన, ఇంకోసారి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఎక్కువ సన్లైట్ పడడం వలన ఏమవుతుందంటే మనకి ఈ డే లెంత్ కూడా మారిపోతుంది. మీరే చూడండి, మీరు వింటర్లో తెల్లవారి 7కి సన్ రైజ్ అవుద్ది, సాయంత్రం 5 గంటలకు 5 అయ్యిద్ది, సన్సెట్ అయిపోతుంది. అది సమ్మర్ వస్తే తెల్లవారు 5 గంటలకే వద్దన్న సూర్యుడు వచ్చేస్తాడు, సాయంత్రం 7 వరకు వెళ్ళట్లేదు. అంటే డే లెంత్ మారుతుంది కదా. అదే మీరు పోలార్ రీజియన్లో ఉండి ఉంటారు, వాళ్ళకి అంటే ఇప్పుడు నార్వే ఉంటుంది, నార్వే అనగానే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటారు, చిన్నప్పుడు చెప్తారు. అంటే రాత్రి కూడా సూర్యుడు కనిపిస్తుంటాడు. ఎందుకు అలాగా అంటే వాళ్ళకి 24 గంటలు డే ఉంటుందన్నమాట. అంటే డే లెంత్ అనేది మనకి ఈ ఎర్త్ యొక్క ఇంక్లినేషన్ వల్ల డే లెంత్ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుందండి. సో ఆ విధంగా చూసుకుని ఇప్పుడు జూన్ 21 చూసుకుంటే, జూన్ 21 చూడండి కరెక్ట్గా. ఈ జూన్ 21 మనకి ఈ ప్రాంతం ఇదిగోన్న ఇక్కడ ఈ ప్రాంతం ఉంది కదా, ఈ నార్థన్ హెమిస్ఫియర్లో ఈ ప్రాంతం అంతా కూడా సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యి ఉంది. ఓకే, సదర్న్ హెమిస్ఫియర్లో చాలా తక్కువ ప్రాంతం మాత్రమే డేలో ఉంది. చూడండి ఒకసారి, ఇది మాత్రమే డేలో ఉంది. సో అంటే సదర్న్ హెమిస్ఫియర్లో ఆటోమేటిక్గా డేలో ఉన్న ప్రాంతమే తగ్గిపోయింది. సో అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా అక్కడ డే లెంత్ తక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రాంతాలు చాలా లేటుగా, అంటే ఎర్త్ ఇక్కడ వరకు తిరిగినా కూడా వీళ్ళకి సన్ రైజ్ అవ్వదు, మళ్ళీ చాలా లేటుగా తొందరగానే సన్సెట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఏంటనుకున్నారు, ఓకే వీళ్ళకి చాలా తొందరగా, అంటే ఇక్కడ వరకు రాకముందే సన్ రైజ్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, 13 అవర్స్ 14 అవర్స్ 15 అవర్స్ పడుతుంది అనమాట. అందుకే డే లెంత్ అనేది మనకి లాటిట్యూడ్ బట్టి ఖచ్చితంగా వేరీ అవుతూ ఉంటుందండి. ఓకే, అయితే జూన్ 21 డే లెంత్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమైపోయి చూడండి అన్న. జూన్ 21 రోజున ఓకే ఇదిగోండి అన్న, మీకు చెప్పాను కదా ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ డే లెంత్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈక్వేటర్ నుంచి కిందకి వచ్చే కొద్దీ డే లెంత్ తగ్గుతూ ఉంటుందండి. ఓకే, ఎప్పుడు జూన్ 21. అదే మనకి డిసెంబర్ 22 అయితే దీనికి ఆపోజిట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా ఈక్వేటర్ మీద 12 అవర్స్ డే లైట్ ఉంటుంది. ఈక్వేటర్ మీద 12 అవర్స్ డే లైట్ ఉంటుంది ఫస్ట్ వన్. సో అంటే 12 అవర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది, 12, 13, 14 వెళ్తూ ఇక్కడికి వెళ్ళేటప్పటికి 24 అవర్స్ డే లైట్ ఉంటుందండి. 24 అవర్స్ డే లైట్ అంటే మనకి ఆర్టిక్ సర్కిల్ దగ్గరికి వెళ్ళేటప్పటికే 24 అవర్స్ డే లైట్ స్టార్ట్ అయిపోతుందండి. సో అంటే ఈక్వేటర్ దగ్గర ఖచ్చితంగా 12 అవర్స్ కంటే ఎక్కువ ఉన్నది డే లైట్, అంటే దీన్ని తీసేయాలి మనం. ఓకే, ఇంకా ఆప్షన్స్లో మనకి చూస్తే ఆర్టిక్ సర్కిల్ అన్నారు కదా. ఓకే, ఆర్టిక్ సర్కిల్ పక్కన పెట్టండి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అన్నాం, అది కింద వైపు ఉంది, అది 12 అవర్స్ కంటే తక్కువ ఉంటుంది. అసలు శీతాకాలం ఎప్పుడూ 12 అవర్స్ కంటే తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇంక ఇంపాసిబుల్, డే లైట్ 12 అవర్స్ కంటే ఎక్కువ ఉండడం ఇంపాసిబుల్. ఓకే, వాళ్ళని తీసేయండి. ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 13.5 గంటలు డే లైట్ ఉందంట. ఓకే, ఆర్టిక్ సర్కిల్ 24 గంటలు డే లైట్ ఉంది, 24 గంటలు డే లైట్ ఉంది. అంటే ఈ జూన్ 21 ఎప్పుడైనా జూన్ 21 మనకి ట్రాపిక్ ఆఫ్, అంటే ఈక్వేటర్కి పైన ఉన్నది ఈవెన్ 1 డిగ్రీ లాటిట్యూడ్ అయినా 1 డిగ్రీ నార్త్ అయినా కూడా ఖచ్చితంగా 12 అవర్స్ కంటే ఎక్కువ ఉంటుంది డే లైట్ 100%. ఈక్వేటర్ కింద ఉన్న ప్రాంతాలు అది 1 డిగ్రీ సౌత్ అయినా కూడా 12 అవర్స్ కంటే తక్కువ ఉంటుంది డే లెంత్ అనమాట. అండ్ ఈ సౌత్ పోల్కి వచ్చేటప్పుడు ఏంటి, అసలు జీరో అవర్స్ ఆఫ్ డే లైట్, అంటే వాళ్ళకి 24 గంటలు నైటే ఉంటుంది. ఇంకా
ఓకే 6 నెలల పాటు కూడా మొత్తం చీకటి అన్నమాట. ఓకే సో ఇది మనకి ఆన్సర్. అంటే ఏంటి, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్క్టిక్ సర్కిల్ రెండు కరెక్ట్. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. సారీ 2 and 4. ఓకే 2 and 4 అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఇక్కడ వరకు. ఓకే అర్థమైందనే క్వశ్చన్. ఇది ఎంతమంది కరెక్ట్ వచ్చింది ఆలోచించుకోండి. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఓకే చాలా రోజులకండి మనకి యూనివర్స్ గురించి క్వశ్చన్లు తగ్గిపోతున్నాయి. ఓకే మళ్ళీ ఒక క్వశ్చన్ కనిపించింది, ఒక నమ్మకం వచ్చింది అనమాట యూనివర్స్కి సంబంధించి. ఓకే ఏంటి ఆ క్వశ్చన్, యూనివర్స్ సంబంధించి క్వశ్చన్ ఏంటంటే 2 స్టేట్మెంట్ ఇచ్చే చూడన్నా. ఓకే ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే జైంట్ స్టార్స్ లివ్ మచ్ లాంగర్ దెన్ డ్వార్ఫ్ స్టార్స్. ఫస్ట్ స్టేట్మెంట్ అంటే పెద్ద స్టార్లు చిన్న స్టార్ల కంటే ఎక్కువ కాలం ఉంటాయంట. సెకండ్ స్టేట్మెంట్ కంపేర్డ్ టు డ్వార్ఫ్ స్టార్స్ జైంట్ స్టార్స్ హ్యావ్ ఏ గ్రేటర్ రేట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే డ్వార్ఫ్ స్టార్లతో పోల్చుకుంటే జైంట్ స్టార్లో ఎక్కువ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతాయని చెప్తున్నారు స్టేట్మెంట్ 2. ఓకే అండ్ ఆప్షన్ సేమ్ స్టేట్మెంట్ 1, 2 కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1 కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రెండోది స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1 కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది కామన్. ఓకే సో ఇప్పుడు ఏంటి మీరు ఏమిటి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి మీరేమనుకుంటున్నారు ఆన్సర్. దీన్ని కామెంట్ చేయండి పోనీ. ఓకే ఒకసారి కామెంట్ చేయండి అన్న 32కి క్వశ్చన్కి ఆన్సర్ ఏమనుకుంటున్నారు. ఓకే సో ఆన్సర్ చూడండి అన్న. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీకు చూడగానే జైంట్ స్టార్స్ ఎక్కువ కాలం ఉంటాయని, అవును కదా మరి పెద్దది కదా, పెద్దది కాబట్టి ఎక్కువే ఉంటుంది అన్న ఆలోచనలోకి వచ్చేస్తారు అంతే కదా. ఓకే ఆలోచన కరెక్టా కాదా అని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక స్టార్ ఉందండి. ఓకే ఇట్స్ ఏ స్టార్. అయితే ఈ స్టార్ అనేది దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది సెల్ఫ్గా తనకి తను ఇగ్నైట్ అయ్యి తనకి తను ల్యూమినేట్ అవ్వగలదు. అంటే దాని నుంచి లైటింగ్ వస్తుంది స్టార్ నుంచి. ఎందుకు లైటింగ్ వస్తుంది, స్టార్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ వల్ల మనకి ఆ లైటింగ్ వస్తుంది. అంటే స్టార్లో హైడ్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్తో కలిసి హీలియం మాలిక్యూల్ని ఏర్పాటు చేసి దాంతో పాటు చాలా ఎక్కువ ఎనర్జీని బయటకు రిలీజ్ చేస్తాయి. సో ఆ విధంగా మనకి సన్ నుంచి కానీ ప్రతి నక్షత్రం నుంచి కానీ ఎనర్జీ బయటకు వస్తుంటుంది. ఓకే సో ఇది ఫస్ట్ పాయింట్. అయితే అక్కడ అర్థం ఏంటి, హైడ్రోజన్తో తయారవ్వాలి ప్రతి నక్షత్రం కూడాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, పెద్ద స్టార్ బ్రైట్గా ఉంటుందా, ఓకే అంటే జైంట్ స్టార్ బ్రైట్గా ఉంటుందా, ఓకే లేకపోతే స్మాల్ స్టార్ బ్రైట్గా ఉంటుందా, ఏది బ్రైట్గా ఉంటుందన్న ఆలోచించండి. ఖచ్చితంగా జైంట్ స్టార్ బ్రైట్గా ఉంటుంది. ఎందుకు బ్రైట్గా ఉంటుంది, ఎక్కువ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే పెద్ద స్టార్, ఎంత పెద్ద స్టార్ ఉంటే అంత ఎక్కువగా న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంటాయి. అంత ఎక్కువ న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్యూయల్ ఎక్కువ, అంటే చాలా ఎక్కువగా లైటింగ్తో వెలుగుతుంటుంది. మరి అంత ఎక్కువ న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంటే హైడ్రోజన్ తొందరగా తరిగిపోతుందా లేదా. ఓకే ఫస్ట్ చూడండి, కంపేర్డ్ టు డ్వార్ఫ్ స్టార్స్ జైంట్ స్టార్స్ హ్యావ్ ఏ గ్రేటర్ రేట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్. అంటే ఇది కరెక్టే కదా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే ఇప్పుడు మీకు ఏం చెప్పాను, న్యూక్లియర్ రియాక్షన్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి జైంట్ స్టార్స్లో. అంటే ఫ్యూయల్ చాలా తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది. ఫ్యూయల్ తొందరగా అయిపోతే అంటే ఇప్పుడు డార్క్ స్టార్ ఉందనుకోండి, చిన్న స్టార్ ఉందనుకోండి, దాన్ని ఏంటి చాలా స్లోగా ఫీల్ అవుతుంది. మీరు దీపం ఉందండి, ఒక దీపం ఎక్కువ లైటింగ్ ఇస్తుంది, ఇంకొక దీపం తక్కువ లైటింగ్ ఇస్తుంది. ఎక్కువ లైటింగ్ ఇచ్చిన దీపం తొందరగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ లైటింగ్ ఇస్తుందంటే ఎక్కువ కిరోసిన్, ఒకప్పుడు కిరోసిన్ దీపాలు వాడారు కదా, ఎక్కువ కరెంట్ ఎక్కువ లైటింగ్ ఇస్తుందంటే ఎక్కువ కిరోసిన్ అది వాడుకుంటుంది. తక్కువ లైటింగ్ ఇచ్చేది తక్కువ కిరోసిన్ వాడుకుంటుంది కదా. సో అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఈ జైంట్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫ్యూయల్ తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది. వాటి వలన వాని యొక్క లైఫ్ అనేది చాలా తక్కువ అండి. ఓకే అండ్ ఏవైతే అంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉంటాయి. అదే స్మాల్ స్టార్స్, డార్క్ స్టార్ ఉన్నాయనుకోండి, ఇవి ఫ్యూయల్ చాలా స్లోగా అవుతుంటుంది, చాలా మెల్లిగా మండుతున్నాయి, నిదానంగా మండుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వీటి యొక్క ఫ్యూయల్ చాలా ఎక్కువ కాలం ఉండి దాని యొక్క లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం ఉంటుంది. సో అంటే స్మాల్ స్టార్స్కి ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఏమిచ్చాడు, జైంట్ స్టార్స్కి ఎక్కువ లైఫ్ ఉంటుంది ఇచ్చాడు. ఇది తప్పు అన్నమాట. ఓకే సో అంటే ఓన్లీ స్టేట్మెంట్ 2 కరెక్ట్ అండి. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే సో అంటే ఇక్కడ మనకి సన్ కూడా ఒక స్మాల్ స్టార్ అండి, ఒక డార్క్ స్టార్ అంటే చిన్న స్టార్ అన్నమాట. సో చాలా ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడానికి అవకాశం మనకి కనిపిస్తుందండి. ఓకే ఇది 32. ఓకే యూనివర్స్ గురించి కూడా ఇస్తున్నాడు. సో చదవాలి, అది గుర్తుపెట్టుకోండి, చదవాలనేది అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే తర్వాత
మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు వరల్డ్ మ్యాప్ కి సంబంధించి. ఓకే, ఏంటి అంటే ఓకే, కింది కంట్రీస్ లో ఏ కంట్రీస్ మధ్యలో బార్డర్ చాలా పెద్దది, లాంగెస్ట్ బార్డర్, ప్రపంచంలోనే లాంగెస్ట్ బార్డర్ ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, సో ఇక్కడ 4 కంట్రీస్ 4 పేర్స్ ఇచ్చాడు. ఒకటి కెనడాకి యుఎస్ఏకి ఉన్న బార్డర్, చిలీకి అర్జెంటీనాకి ఉన్న బార్డర్, చైనాకి ఇండియాకి ఉన్న బార్డర్, కజకిస్తాన్కి రష్యాకి ఉన్న బార్డర్. ఓకే, చైనాకి ఇండియాకి మీరు వెంటనే ఎలిమినేట్ చేసేస్తారు, ఎందుకంటే ఇండియాకి బంగ్లాదేశ్కి ఇంకెక్కువ, చైనా కంటే ఎక్కువ. అలాంటప్పుడు ఇది ప్రపంచంలో లార్జెస్ట్ ఎలాగ అవుద్ది, అవ్వదు, తీసేస్తారు కంపల్సరిగా. మరి మిగతా వాటిలో ఏమవుతాయి? ఓకే, మిగతా వాటిలో ఏమవుతాయి మీరు ఆలోచించినప్పుడు ఏం చేయాలంటే, ఒక కంట్రీ ఎన్ని కంట్రీస్తో, అది పెద్ద కంట్రీ అయినా, మామూలుగా ఒక కంట్రీకి ఎక్కువ లాంగెస్ట్ బార్డర్ ఉండాలంటే అది ఖచ్చితంగా లార్జెస్ట్ అయి ఉండాలి, 100% లార్జెస్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఎంత పెద్ద కంట్రీ అయితే అంత ఎక్కువ బౌండరీ ఉంటుంది కదా కంపల్సరీగా. సో లార్జెస్ట్ అయి ఉండాలి కంపల్సరీగా. సో అంటే లార్జెస్ట్ కంట్రీస్ ఏంటి? రష్యా ఒకటి, ఓకే, కెనడా ఒకటి, యుఎస్ఏ ఒకటి, చైనా ఒకటి, ఓకే, తర్వాత బ్రెజిల్ ఒకటి, ఈ ఆస్ట్రేలియా ఒకటి, అర్జెంటీనా ఒకటి, ఇవన్నీ ఉన్నాయి మనకి టాప్ లో. ఓకే, సో ఇప్పుడు ఇందులో రష్యా ఉంది ఆప్షన్స్ లో, కెనడా ఉంది, యుఎస్ఏ ఉంది, ఓకే, చైనా అయితే మనకి చైనా ఉంది కానీ అది ఎలిమినేట్ చేసాం ఆల్రెడీ, పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రెండోది, అది లార్జెస్ట్ అయిపోతే సరిపోదు. లార్జెస్ట్ కంట్రీ ఇప్పుడు రష్యా చాలా పెద్ద కంట్రీ, బట్ ఇట్ ఈస్ షేరింగ్ బౌండరీ విత్ నెంబర్ ఆఫ్ కంట్రీస్. నియర్లీ నాకు తెలిసినంత వరకు 10-11 కంట్రీస్తో అది బౌండరీ షేర్ చేసుకుంటుంది. అంటే అంత ఎక్కువ బౌండరీ అనేది షేరింగ్ ఎక్కువైపోయింది. దాంతో పాటు రష్యాకి మిగతాది చాలా ఎక్కువ కోస్ట్ లైన్, అంటే ఇప్పుడు రష్యా కంట్రీ ఇలా ఉంటుంది కదా, ఓకే, పైనంతా కోస్ట్ లైనే, ఓకే, కింద మాత్రమే బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి, అవి కూడా ఏంటంటే చాలా కంట్రీతో షేరింగ్ అవుతున్నాయి. షేరింగ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం హైయెస్ట్ ఉండకపోవచ్చు. ఓకే, తర్వాత రెండోది కెనడా యుఎస్ఏ అన్నాడు. కెనడా యుఎస్ఏ చూస్తే ఇవి 2 పెద్ద కంట్రీసే. చెప్పంటే కెనడాకి కేవలం ఒక్క కంట్రీతో మాత్రమే బార్డర్ ఉంది, అంతే కదా, ఆలోచించండి. ఓకే, కెనడాకి ఒక కంట్రీతో యుఎస్ఏతోనే బార్డర్ ఉంది, ఇటువైపు కింద వైపు, అలాగే పైవైపు ఇక్కడ కూడా బార్డర్ కనిపిస్తుంది, అలాస్కాతో కూడా బార్డర్ కనిపిస్తుంది అనమాట. ఓకే, మేబీ అవకాశం అయితే ఉంది కంపల్సరీగా. ఓకే, సో మనం కరెక్ట్గా ఆలోచిస్తే క్లియర్గా, ఓకే, చిలీ అర్జెంటీనా సింపుల్గా అవి చిన్న దేశాలు, బౌండరీ కొంచెం పెద్ద అయినా సరే, అంటే చిలీకి అర్జెంటీనాకే మెయిన్ బౌండరీ ఉంటుంది. ఓకే, బట్ అది కొంచెం పెద్దదే, కానీ మరీ అంత పెద్ద అంటే దీనంత పెద్ద కాకపోవచ్చు. రష్యా అది షేరింగ్ అవుతుంది కాబట్టి, కజకిస్తాన్తో ఉన్నా కూడా షేరింగ్ అవుతుంది కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు. ఆటోమేటిక్గా ఆన్సర్ ఏంటంటే కెనడాకి యుఎస్ఏకే మనకి బౌండరీ ప్రపంచంలోనే లాంగెస్ట్ బౌండరీ, ప్రపంచంలోనే లాంగెస్ట్ అంటే 2 కంట్రీస్ మధ్యలో లాంగెస్ట్ బౌండరీ అంటే అదేనమాట. ఓకే, మనకి మామూలుగా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఓకే, స్టాటిస్టా ఇవన్నీ చూసుకుంటే ప్రపంచంలో లాంగెస్ట్ బౌండరీ కెనడాకి యుఎస్ఏకి మధ్యలో ఉంది, నియర్లీ 8,891 కిలోమీటర్స్ వరకు ఉందండి. ఓకే, తర్వాత కజకిస్తాన్కి రష్యాకి సెకండ్ ప్లేస్ అనమాట, మనకి. ఓకే, నియర్లీ 6,846 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత అర్జెంటీనాకి చిలీకి కూడా టాప్ లో ఉంటుంది. ఓకే, అయితే అది 53089 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత చైనాకి మంగోలియాకి ఉన్న బార్డర్ వస్తుంది. ఆ తర్వాత ఇండియాకి బంగ్లాదేశ్కి ఉన్న బార్డర్ వస్తుంది అనమాట. అంటే టాప్ 5లో మనకి బార్డర్ ఉంది, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కూడా ఉందన్నమాట. సో లాంగెస్ట్ బార్డర్ ఉన్న కంట్రీస్ ఏంటంటే యుఎస్ఏకి, అలాగే కెనడాకి. ఇక్కడ మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇక్కడ అలాస్కా దగ్గర వర్టికల్గా ఉన్నది ఖచ్చితంగా రియల్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే హారిజాంటల్గా ఇంత దూరం ఉన్నంత మాత్రం అది అంత దూరం ఉన్నట్టు కాదు, 100% అంత దూరం ఉన్నట్టు కాదు. ఓకే, మార్పు ఉండొచ్చు మనకి, కానీ వర్టికల్గా ఏంటంటే మ్యాక్సిమం కరెక్టే. ఎందుకంటే హారిజాంటల్గా ఉండేవి చాలా వరకు కూడా మనకి ఇల్యూజన్తో ఉన్న వాల్యూస్ అనమాట. ఇప్పుడు రష్యా ఎంత పెద్దదంటే ఎంత పెద్ద ఉంటుందా? కాదు, ఎందుకంటే మన మ్యాప్స్ మనల్ని మోసం చేస్తూ ఉంటాయండి. ఓకే, యువర్ మ్యాప్స్ ఆర్ బ్లఫింగ్ యూ, మిమ్మల్ని మోసం చేస్తుంది అనమాట, బీట్రేయింగ్ యూ అనమాట. ఓకే, సో అది మనకి ఇక్కడ అనవసరం లేండి. సో యుఎస్ఏకి కెనడాకి మనకి లాంగెస్ట్ బార్డర్ ఉంది. ఓకే, ఇది క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్గా పెట్టారో ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం వరల్డ్ మ్యాప్కి సంబంధించింది, ఐఆర్కి సంబంధించి, అంటే వరల్డ్ మ్యాప్లో ఇంటర్నేషనల్ దీనికి సంబంధించింది అనమాట. క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఓకే, సుమేద్ పైప్ లైన్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ రూట్ ఫర్ పర్షియన్ గల్ఫ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ షిప్మెంట్స్ టు యూరోప్.
ఓకే, అంటే సుమేధ్ పైప్ లైన్ ద్వారా మనం పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ని, నేచురల్ గ్యాస్ని యూరోప్కి తరలించవచ్చు. సెకండ్ది, సుమేధ్ పైప్ లైన్ అనేది రెడ్ సీని మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేస్తుంది అన్నాడు. రెడ్ సీని మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేస్తుంది అన్నాడు. ఈ క్వశ్చన్ అంటే ఏవి కరెక్ట్ అని ఆలోచించే ముందు కొంచెం అబ్జర్వ్ చేయండి. సుమేధ్ అన్నాడు. సుమేధ్ అనగానే ఇక్కడ వాడే పదాలు బట్టి చూసుకుంటే ఓకే మెడిటరేనియన్, ఓకే ఇక్కడ మెడిటరేనియన్ గా కనెక్ట్ చేసుకోవచ్చు, కంపల్సరీగా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది రెడ్ సీ అన్నాడు. రెడ్ సీ అంటే రెడ్ సీలో సూయేజ్ కెనాల్ ఉంటుంది, సూయేజ్ కెనాల్, సూయేజ్ గల్ఫ్ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ సూయేజ్ ఉంటుంది. ఓకే, మీరు సూయేజ్ కెనాల్ చదివినప్పుడైనా చదువుంటారు. దీని గురించి తెలియకపోయినా సరే మీరు ఓకే సూయేజ్కి మెడిటరేనియన్కి సంబంధం ఉంది అని ఖచ్చితంగా ఆలోచించవచ్చు. సుమేధ్ పైప్ అంటే ఖచ్చితంగా సూయేజ్ కెనాల్ని, అదే సూయేజ్ గల్ఫ్ని మెడిటరేనియన్ని కలుపుతుంది. సో మ్యాక్సిమం సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే, ఇది పర్షియన్ గల్ఫ్ ఆయిల్ని ఓకే యూరోప్కి తరలించడానికి పనికొస్తుందని చెప్తున్నాడు. ఇంకా ఇది కూడా కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ పర్షియన్ గల్ఫ్కి దగ్గరలో ఉంది కంపల్సరీగా. ఓకే, మ్యాప్లో చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఎక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, ఈ పర్షియన్ గల్ఫ్ ఆయిల్ అన్నాడు అంతే, అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి అనలేదాడు. పర్షియన్ గల్ఫ్ ఆయిల్ అంటే ఇక్కడ సౌదీ అరేబియా, ఇరాక్ ఇవన్నీ కూడాను యూరోప్కి తరలించడానికి మనకి ఇది అవకాశాన్ని కల్పిస్తుందని చెప్తున్నాడు సుమేధ్ పైప్ లైన్. ఓకే, సో ఏంటది చూడండి ఒకసారి. ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి నిజంగానే ఆయిల్ని మనకి సౌదీ అరేబియా ఇవన్నీ ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తున్నాయి, ల్యాండ్ మీద ట్రావెల్ చేసి, అంటే ల్యాండ్ మీద ఈ పైప్ లైన్స్ ద్వారా కానీ, లేకపోతే లారీల ద్వారా కానీ, లేకపోతే రైల్వే ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నాయి. ఇక్కడ తీసుకొచ్చిన వాటిని ఈ సుమేధ్ పైప్ లైన్ ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడికి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నానన్న. ఓకే, సో అది కరెక్ట్ ఆన్సరే. అంటే సుమేధ్ పైప్ లైన్ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్స్ని ఓకే యూరోప్కి తరలించడానికి హెల్ప్ చేస్తుంది, యూరోప్కి తరలించడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇగోండి ఇక్కడ సూయేజ్ గల్ఫ్ ఆఫ్ సూయేజ్ దగ్గరికి ఇక్కడికి వచ్చేస్తే ఓకే ఇక్కడ నుంచి పైప్ లైన్లోకి మనం లోడ్ చేస్తే ఈ పెట్రోలియం అనేది అలా అలా ట్రావెల్ చేసుకుంటూ కైరో మీదుగా ట్రావెల్ చేసుకుంటూ ఈ మెడిటరేనియన్ సీలోని అలెగ్జాండ్రియా అనే పోర్ట్లోనికి వెళ్ళిపోతుంది, అలెగ్జాండ్రియా అనే పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ పడవల ద్వారా ఇంకా యూరోప్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుందండి. సో అంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 కూడా కరెక్టే. సుమేధ్ పైప్ లైన్ అనేది పర్షియన్ గల్ఫ్ ఆయిల్ని యూరోప్కి షిప్మెంట్ చేయడానికి ఒక స్ట్రాటజిక్ రూట్గా ఉంది. ఓకే, అండ్ ఈ సుమేధ్ పైప్ లైన్ రెడ్ సీని మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేస్తుంది. రెండు స్టేట్మెంట్లు కరెక్టే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సుమేధ్ పైప్ లైన్ మనకి 1977లో ఓపెన్ అయిందంట. నియర్లీ 320 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, ఇప్పుడు కాదండి. ఓకే, అండ్ ఇవి అక్కడ ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ ఈ కంట్రీస్ అన్ని కూడా ఒక జాయింట్ వెంచర్గా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది సుమేధ్ పైప్ లైన్ గురించి. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటది? రెడ్ సీకి సంబంధించి. అంటే మనకి ఓషనోగ్రఫీకి ఇంతవరకు క్వశ్చన్లే రాలేదు. ఓషనోగ్రఫీకి సంబంధించి ఒకే ఒక క్వశ్చన్ మనకి వచ్చింది, అదే ఈ క్వశ్చన్. రెడ్ సీకి సంబంధించి క్వశ్చన్ ఏంటది? రెడ్ సీ అనేది ఏ రకమైన ప్రెసిపిటేషన్ నుంచి కూడా చాలా తక్కువ ప్రెసిపిటేషన్ రిసీవ్ చేసుకుంటుంది అన్నారు ఒకటోది. రెండోది, రెడ్ సీలోకి ఏ రివర్ నుంచి కూడా వాటర్స్ రావు. రెడ్ సీ నుంచి ఏ రివర్స్లో కూడా రెడ్ సీలోకి ఏ రివర్ నుంచి వాటర్ రావని చెప్తున్నారండి. ఒక రెండు స్టేట్మెంట్లు. అంటే మీది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లాగా కనిపించవచ్చు, బట్ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కూడా నిజం అవ్వచ్చు. మీకు ఏంటంటే ఈ ఎలిమినేషన్ లో వీటన్నిటిలో ఏం చెప్తుంటారంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తారు కదా. ఓకే, సో ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ మీకు తప్పు అనిపిస్తుంది, బట్ కరెక్ట్. ఇది మీరు ఎప్పుడు చదువుతారంటే శాలినిటీ గురించి చెప్పేటప్పుడు మీరు అంటే ఆలోచించుకోవాల్సిన శాలినిటీ గురించి ఆలోచించమంట. ఏంటి శాలినిటీ గురించి చదివేటప్పుడు సముద్రాల యొక్క నార్మల్ శాలినిటీ, యావరేజ్ శాలినిటీ ఆఫ్ ద ఓషన్స్ ఈజ్ నియర్లీ 35 ppt పార్ట్స్ పర్ 1000 అండి. 35 పార్ట్స్ పర్ 1000 ఇది మనకి తెలుసు ఫస్ట్ విషయం. ఓకే, అయితే అక్కడే మనం చదువుతాం ఏంటంటే రెడ్ సీ అనే ప్రాంతం కొంచెం మిగతా వాటికంటే కూడా ఎక్కువ శాలినిటీని కలిగి ఉంటుందని చెప్తామండి.
అంటే సాల్ట్ కంటెంట్, సాలినిటీ అంటే సాల్ట్ కంటెంట్, డిజాల్వ్డ్ సాల్ట్స్ అనమాట. సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని చెప్తాం. అయితే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటానికి మనకి కారణాలు ఏంటంటే, ఒకటి అందులోకి ఫ్రెష్ వాటర్ ఎక్కువగా యాడ్ అవ్వకపోవడం, ఏదర్ రివర్స్ నుంచి కానీ లేదా రెయిన్ ద్వారా కానీ ఫ్రెష్ వాటర్ ఎక్కువగా యాడ్ అవ్వలేదంటే ఖచ్చితంగా సాలినిటీ పెరిగిపోతుంది. మనకి సాలినిటీ 100% పెరిగిపోతుందండి. ఓకే, సో ఇది మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ మనం చూస్తాం, ఇండియాలో బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఉన్నాయి. అయితే బే ఆఫ్ బెంగాల్ సాలినిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లోనికి చాలా ఎక్కువ రివర్స్ నుంచి ఫ్రెష్ వాటర్ యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు గంగా రివరు, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఎన్నో రివర్స్ వచ్చి జాయిన్ అవుతున్నాయి. సో ఫ్రెష్ వాటర్ ఎక్కువ యాడ్ అవ్వడం వల్ల సాలినిటీ కొంచెం తగ్గుతుంది అనమాట, అరేబియన్ సీకి పెరుగుతుంది. అంటే ఇలాగే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏదైతే వాటర్ బాడీలో ఓకే సాలినిటీ ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా అక్కడికి వాటర్ ఎక్కువ రావట్లేదు అని అర్థం. అంటే ఆ విధంగా గెస్ట్ చేయొచ్చు. ఓకే, రెడ్ సీ అనేది తక్కువ ప్రెసిపిటేషన్ వస్తుంది, అలాగే రెడ్ సీలోకి వాటర్ ఏం రావు, రివర్ వాటర్స్ ఏం రావు. ఇది కరెక్టేనండి, ఎందుకంటే చెప్తాను. మనకి ఇక్కడే మ్యాప్ ఉంది కదా, చూద్దాం ఒకసారి చూడండి. ఈ రెడ్ సీకి చుట్టువైపులంతా కూడా డిజర్ట్ చాలా వరకు. ఇక్కడేంటి ఇదంతా కూడా చూడండి అన్న, ఇదంతా కూడా అరేబియన్ డిజర్ట్, అంతే కదా, అరేబియన్ డిజర్ట్. ఇటువైపు అంతా కూడా ఏముంది, సహారా డిజర్ట్. అంటే రెండు వైపుల నుంచి వాటర్ వచ్చే పాసిబిలిటీ తక్కువ అనమాట, చాలా తక్కువ. ఓకే, అలాగే ఈ ప్రాంతం నుంచి ఏంటంటే ఒక ప్రెసిపిటేషన్ వచ్చిన స్లోప్ అంతా కూడా ఇటువైపు ఉంటుంది అనమాట మనకు కొంతవరకు. సో దానివల్ల ఇక్కడ కూడా మనకి ఈ వాటర్ ఇందులోకి రావడానికి, రెయిన్ వాటర్ కానీ ఇదంతా రావడానికి అవకాశం లేదు. అంటే రివర్స్ రావడం చాలా కష్టం అండి. ఓకే, అండ్ అది కరెక్ట్ ఏంటంటే రెడ్ సీ రిసీవ్స్ నో వాటర్ ఫ్రమ్ ఎనీ సిగ్నిఫికెంట్, అంటే నో సిగ్నిఫికెంట్, అసలు సిగ్నిఫికెంట్ రివర్స్ అంటే ఏం లేవు అనమాట. ఏవో చిన్న చిన్న అంటే చాలా తక్కువ తప్పితే అసలు ఏం లేవు, రివర్స్ అయితే ఏం లేవండి రెడ్ సీకి. ఫస్ట్ విషయం. ఓకే, పోనీ రెయిన్ ఫాల్ వల్ల వాటర్ వస్తుందా, ఏమండి అరేబియన్ డెజర్ట్ లో రాని వర్షం, సహారా డెజర్ట్ లో రాని వర్షం, అంటే సూడాన్, ఈజిప్టు, ఎరిత్రియా, ఎథియోపియా, జిబోటి, ఓకే, లేకపోతే యెమెన్, సౌదీ అరేబియా, వీళ్ళకి రాని వర్షం ఒక రెడ్ సీకే వస్తుందండి. ఒక రెడ్ సీకి ఎలా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఆలోచించి. ఇదంతా కూడా సబ్ ట్రాపికల్ రీజన్, ఇదంతా కూడా సబ్ ట్రాపికల్ రీజన్ అంటేనే మనకి తక్కువ రెయిన్ఫాల్, అంటే హై ప్రెషర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. సో ఆటోమేటిక్ గా ఇక్కడ రెయిన్ఫాల్ కూడా తక్కువ. సో అంటే రెయిన్ఫాల్ వల్ల కానీ రివర్స్ వల్ల కానీ మనకి రెడ్ సీలోకి వాటర్ యాడ్ అవ్వదు, అందువల్ల సాలినిటీ ఎక్కువ. అంటే మీరు సాలినిటీ అనే కాన్సెప్ట్ చదివి ఉంటే ఇది వస్తుంది, అంతేగాని నార్మల్గా ఇది తెలియడం చాలా కష్టం, లేకపోతే కొంచెం అనలైజ్ చేసే పెట్టాలి. సో దీని ప్రకారం ఆన్సర్ ఏంటి అంటే బోత్ 1 and 2 రెండు కరెక్టే. అంటే రెడ్ సీకి తక్కువ ప్రెసిపిటేషన్ వస్తుంది, అలాగే రెడ్ సీలోకి రివర్స్ కూడా ఏమొచ్చి జాయిన్ అవ్వవు, ఏ రివర్ కూడా వచ్చి జాయిన్ అవ్వదు. ఒకవేళ రివర్ వద్దామన్నా అక్కడికి వచ్చేలోపే డ్రై అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఒకవేళ నైల్ ఇలాంటి ఉన్నా కూడా వాటి యొక్క స్లోప్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న స్లోప్ వల్ల ఇవి మెడిటరేనియన్ వైపు వెళ్ళిపోతున్నాయి, ఇవతల వైపు రావట్లేదు నైలు లాంటి రివర్స్ ఇవన్నీ కూడాను. ఓకే, సో ఈ విధంగా ఇది 89th క్వశ్చన్ అండి. అంటే మొత్తం మనకి ఇవాళ సెషన్ లో మనం 18 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసామండి. ఓకే, చాలా కాన్సెప్ట్ మీకు వచ్చాయి, మీకు అర్థమయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో క్లియర్ గా అర్థం చేసుకున్నాను. ఓకే, క్వశ్చన్లు అంటే ఏ విధంగా కొన్ని దగ్గర మనం ఎలిమినేషన్ చెప్పాము, ఎలిమినేషన్ చేసుకోవడం, అంటే కొన్ని దగ్గరలో రిలేషన్, అంటే ఒకదానికి ఎనాలజీ వేరే దానికి రిలేట్ చేసుకోవడం, ఇలా చేసుకుంటే ఆన్సర్లు అయితే పెట్టగలుగుతాం. సో అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ పేపర్ చూసాక ఖచ్చితంగా ఎన్సీఆర్టీ చదవాలి, పర్టికులర్గా క్లాస్ 11 అండ్ క్లాస్ 12లో ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ అయితే కంపల్సరీగా చదవాలండి. ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గి క్లైమేటాలజీకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడు. క్లైమేటాలజీలో క్లైమేటిక్ రీజియన్స్ గురించి, వరల్డ్ జాగ్రఫీ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో క్లైమేటాలజీకి సంబంధించిన క్వశ్చన్ కూడా ఖచ్చితంగా చదవన్నా, ఎక్కడ కూడా పొరపాటును కూడా మిస్ చేయకండి. ఓకే, అలాగే మిగతావి అంటే ఓషనోగ్రఫీ లేకపోతే ఈ యూనివర్స్ గురించి, వీటి గురించి కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి కంపల్సరిగా అవన్నీ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఎకానమీలో కొన్ని క్రాప్స్ కి అంటే ఎకానమీ ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడా కొన్ని ఇవ్వన్నాయన్నమాట. ఓకే, సో అంటే లైక్ ఇప్పుడు ఎకనామిక్ జాగ్రఫీలో భాగంగా మనకి కావాలంటే ఎయిర్పోర్ట్స్ గురించి ఇచ్చాడు, అది ఎకనామిక్ జాగ్రఫీలో కాదు, బట్ మనకి ఎకానమీలో వస్తుంది. అది ఎయిర్పోర్ట్స్ గురించి అంటే ఒక 3 ఎయిర్పోర్ట్ల పేర్లు ఇచ్చి ఆ 3 ఎయిర్పోర్ట్స్ లో కూడా ఏ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నారు. అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది మనకి జాగ్రఫీకి రాదు, బట్ కావాలనుకుంటే అది కూడా మనం ఆలోచించవచ్చు అనమాట. ఓకే,
సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అన్న. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. క్లియర్గా అర్థం చేసుకొని గెట్ రెడీ ఫర్ ద ప్రిలిమ్స్ 2025 2025 ప్రిలిమ్స్కి రెడీ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.